దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సమయం ఎంత అయింది? హల్లెలూయా హల్లెలూయా. వాటర్ 11:40. సరే, కీర్తన గ్రంథం చదువుకుంటున్నాం. లేచినప్పుడు ఎనభై 82వ కీర్తన. ఎనభై 82వ కీర్తన అందరూ కూడా ఉత్తర ప్రచుత్రాలుగా చదువుకుందాం. చదువు. చిన్న కీర్తన కదా. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు. ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి. శ్రమ కలిగిన వారిని దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు. వారు గ్రహింపరు. వారు అంధకారములో అటు ఇటు తిరుగులాడుదురు. దేశముకున్న దారిలన్నీయు ఆధారాలన్నీయు కదలుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము. భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకే స్వాస్యముగా ఉందురు. ప్రార్థన చేసుకుందాం. కూర్చున్నాం. అందరు కూర్చుని దేశం ఇంకా స్వస్థపరచబడలేదు. దేశం ఇంకా ఆరోగ్యం పొందుకోలేదు. దేశమునుకున్న ఆధారములన్నీ కదులుచూ ఉన్నాయంట. ఒక ఇంటికి పునాదులేసి పిల్లర్లేసి స్లాబ్ వేస్తే ఆ పునాదులు కదులుతా ఉన్నాయి అనుకో, పిల్లర్లు కదులుతా ఉన్నాయి అనుకో, ఏమైతుంది? ఇల్లంతా ఊగులాడుతూ ఉంటుంది. గనుక దేశమునకు ఉన్న ఆధారాలన్నీ కదులుచూ ఉన్నాయి, కదిలిపోతున్నాయి.
దేశంలో ఆరోగ్యం లేదు, దేశంలో నెమ్మది లేదు, దేశంలో మనశ్శాంతి లేదు, కరువు అయిపోయింది. దేశంలో ఒకళ్ళ పట్ల ఒకళ్ళ ప్రేమ కరువు అయిపోయింది, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆప్యాయత కరువు అయిపోయింది. దేశంలోనే భయంకరమైన స్థితిలోనికి ప్రజలు దిగజారిపోతూ ఉన్నారు. దేశం ఇంకా ఆరోగ్యం పొందుకోలేదు, దేశం ఇంకా స్వస్థపరచబడలేదు. ఇదిగో ఈ నెలలో ఆయన హస్తాన్ని చాపుతానన్నాడు. ఈ నెలలో తన సూర్యుని కాంతి ఉదయింప చేస్తానన్నాడు. ఈ నెలలో అతని రెక్కలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయని వాగ్దానము చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, యేసయ్యా నీకు వందనాలు నాయనా. దేశంలో కుడి ఎడమ వ్యత్యాసము తెలియని ప్రజలు తండ్రి, మంచి చెడు తేడా తెలియక నాయనా అయ్యా, అనేక మంది తాగుబోతులుగా మార్చబడుతున్నారు, అనేక మంది నాయనా గ్రహారాధకులుగా మార్చబడుతున్నారు, అనేక మంది నాయనా నీలో నుంచి తొలగిపోతూ ఉన్నారు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రము నాయన. దేశంలో ఇదిగో నేను సమాధానాన్ని ఇవ్వడానికి రాలేదు, తల్లికి కొడుక్కి మధ్యలో, అత్తకి కోడలికి మధ్యలో విరోధాన్ని కలుగు చేయడానికి వచ్చానని అంటున్నావు తండ్రి. నీకు వందనాలు నాయన. ఈ రోజుల పరిస్థితులు చూస్తుంటే కుటుంబాల్లో సమాధానము లేక, వ్యక్తిగత జీవితాల్లో సమాధానము లేక ఇదిగో నిండు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, నిండు ప్రాణాలు వెళ్లిపోతూ ఉన్నాయి, గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. ప్రాణాత్మ శరీరాలను కాపాడగలిగిన నా దేవుని కృప ఒక్కొక్కరిని ఆవరించును గాక, దేశాన్ని నలుమూలలా కమ్ముకును గాక. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకే వందనాలు, స్తోత్రములు. ఇప్పుడు ఈ లైవ్ లో వెళుతున్న ప్రతి మాట, ప్రతి ఒక్కరి వినికిడిలోని ఫలభరితంగా మీరు మార్చండి తండ్రి. దేశంలో ఏదైతే కరువైందో, ఏదైతే కోలుకోలేకపోతున్నారో, ఏదైతే పొందుకోలేకపోతున్నారో ప్రజలు, అయ్యా నీ కృప దయచేయండి. ప్రతి అవసరతలు తీర్చగలిగిన దేవుడు, తీసే దేవుడు తండ్రి. భూమి ఆకాశములను సృజించిన వాడివి నాయన, సహాయం చేసి నీ కృపతో నింపి మా దేశాన్ని స్వస్థపరచండి. వాక్యంలో మీరు తోడుండి నడిపించి నీ కృప దయచేసి మమ్మల్ని నిలబెట్టి వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇవాళ రేపు మనము చూస్తా ఉంటే అనేక మంది దేవుని ఆత్మను కోల్పోయి, దేవుని పరిశుద్ధాత్మను కోల్పోయి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కారణం ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు ప్రకటించుకోవడం, ఎవరి గొప్పతనం వాళ్ళు బయట పెట్టుకోవడం, దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. పుట్టించిన దేవుణ్ణి, సృష్టించిన దేవుణ్ణి, సృష్టికర్తను మర్చిపోతున్నారు. మనుషులుగా. అందుకని దేవుని వాక్యం అంటుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. నువ్వు ఇంకా ఎవరి చేత అయినా మనుషుల చేత నడిపింపబడుతున్నావా? ఇంకా ఎవరి చేత అయినా మనుషుల చేత శోధించబడుతున్నావా? దేవుడు విలువ పెట్టి నిన్ను కొన్నాడు. దేవుని వాక్యం అంటుంది, యెరెమీయా గ్రంథం 29వ అధ్యాయము 29 వేసింది. 29వ అధ్యాయము 11వ వాక్యం.
నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు అనుదిన వాత్సల్యతలో కూడా అదే వాక్యం ప్రింట్ చేయబడింది. అనుదిన వాత్సల్యతలో కూడా అదే వాక్యము మీకు పంపించబడింది. ప్రతి దినము ఉదయాన్నే మీరు లేచేపాటికి మీ మొబైల్లో నోటిఫికేషన్ ఉంటుంది. అనుదిన వాత్సల్యత ప్రతి దినము దేవుని కృప చూపిస్తూ ఉన్నాడు మన మీద. నిన్న అయిపోయిన సల్దండం కాదు, నిన్న అయిపోయింది కాదు. ప్రతి దినము క్రొత్తది, క్రొత్త బలం, క్రొత్త కృప, క్రొత్త ఆ సంతోషం, క్రొత్త ఆనందం, క్రొత్తది దేవుని దగ్గర నుంచి మనకు వస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడే ఉదయకాలంలో ఆయన మీ ఇంట్లోకి, మీ ముంగిట్లోకి, మీ చేతిలోకి వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట మీ చేతిలోకి వస్తూ ఉండగా ఎవరైతే దాన్ని పలుకుతూ, ఎవరైతే దాన్ని వింటూ చూస్తారో ఉదయాన్నే, వారందరూ కూడా ఆశీర్వదింపబడుతున్నారు, ధైర్యం పొందుకుంటున్నారు, బలము పొందుకుంటున్నారు, సంతోషాన్ని పొందుకుంటున్నారు. కారణం దేవుని వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు అదే వాక్యం ప్రింట్ చేయబడింది. ఆయన అంటాడు, నీ కొరకు ఉద్దేశించిన కార్యాలు, నీ కొరకు ఉద్దేశించబడిన సంగతులు నేను ఎరుగుదును, నాకు తెలుసు. నీ కొరకు ఉద్దేశించాను కొన్ని సంగతులు, అవి నాకు తెలుసు. అవి ఎలాంటివంటే రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ లేక గాలివాన చేత కొట్టబడుతున్నారు ప్రజలు. నిరీక్షణ లేక, ధైర్యము కోల్పోయి తిరుగుచూ ఉన్నారు ప్రజలు. ధైర్యాన్ని విడిచిపెడుతున్నారు. అదో పాతాళానికి కొట్టివేయబడినట్లు, అదో పాతాళానికి తొక్కవేయబడినట్లు భయపడుతూ బ్రతుకుతూ ఉన్నారు. ఎప్పుడు ఏమి జరుగుతాదో, ఎప్పుడు రాబోయే దినాల్లో ఏమి జరుగుతాదో అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందరైతే ప్రభుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుని, యేసుక్రీస్తుని మాత్రమే నమ్ముకుని జీవిస్తారో, వారి పట్ల ఆయన ఉద్దేశించిన కార్యాలు ఎలాంటివో తెలుసా? రాబోయే కాలంలో నీకు మేలు కలగడానికి ఆయన ఒక కార్యాన్ని ఉద్దేశించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఉద్దేశించిన కార్యాలు నీకు మేలు కలగడానికి, నీకు నిరీక్షణ కలుగునట్లు. ఇదిగో, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించి ఏడవకండి. హల్లెలూయా. నీకు నిరీక్షణ కలగాలని, నీ బ్రతుకులోకి నిరీక్షణ రావాలని. నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? నీకు జరగబోయేది నీకు ముందు తెలిసినప్పుడు నీకు ఒక ధైర్యం, నిలబడగలుగుతావు, మాట్లాడగలుగుతావు, పని చేయగలుగుతావు. జరగబోయేది ముందు తెలిసినప్పుడు, ఇది నేను చేయగలుగుతున్నాను అని తెలిసినప్పుడు, ఇది నాకు మంచి జరుగుతుందని తెలిసినప్పుడు నీవు నిరీక్షణ కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీవు నిరీక్షణ కోల్పోతూ ఉన్నావంటే ఆయన అంటాడు, రాబోయే కాలంలో నీకు నిరీక్షణ కలగాలి. ఇప్పుడు కంగారు పడినట్లు అప్పుడు కూడా కంగారు పడ్డావా, దేవునిలో నుంచి తొలగిపోతావు. హల్లెలూయా. ఇప్పుడు దిగజారిపోయినట్లు, ఇప్పుడు భయంకరమైన వార్తలని నువ్వు భయపడుతున్నట్టు అప్పుడు కూడా భయపడ్డావా, సాతానుగాడు నిన్ను మోసం చేస్తాడు. సాతానుగాడు అదో పాతాళానికి నిన్ను తొక్కేయాలని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే రోమపత్రిక అంటది, రాబోయే దినాల్లో నీకు నిరీక్షణ కలగాలి. నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? ప్రభు రాకడ అతి తొందరలో ఉంది, ప్రభు కొరకు జీవిస్తున్నాను, ఇదిగో ఈ లోకంలో కన్ను మూస్తే ప్రభుతో పాటు ఎత్తబడతాననే నిరీక్షణ నీకు కలగాలి. ప్రభు మరలా రెండో రాకడలో వస్తాడు, నన్ను మరలా తీసుకుని వెళతాడు అనే నిరీక్షణ నీకు కలగాలి. ఆ నిరీక్షణ కలుగు చేయడానికే నీ కోసం కొన్ని సంగతులు ఉద్దేశించి పెట్టాడు. అవి దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. రాబోయే కాలంలో నీకు నిరీక్షణ కలుగునట్లే, అవి హానికరమైనవి కావు గాని నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైన సందేశములే నీ కొరకు ఉద్దేశించాడు. సమాధానకరమైన సంగతులే నీ కొరకు ఉద్దేశించాడు. నా ప్రియ సహోదరులారా, వాక్యంలోనికి వెళదాం. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వాక్యం. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని ప్రేమించు వారికి దేవుణ్ణి అమ్మా 8వ అధ్యాయం 26వ వాక్యం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేస్తున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. నీ కొరకు కొన్ని సంగతులు ఉద్దేశించి పెట్టాడు. అవి రాబోయే కాలంలో నీకు నిరీక్షణ కలుగునట్లు. ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు గాని మన బలహీనతల్లో, మనం పడిపోయిన స్థితిలో, లెగలేని పరిస్థితుల్లో మనకు ప్రార్థన చేయాలని లోపల ఆత్మలో ఉంటది గాని మనం లేచి మోకరించలేము. ఒక తల్లి చెప్పింది నాకు, అయ్యా షుగర్ వ్యాధితో పడిపోయాను, నేను 3 నెలలు అయింది చర్చికి వెళ్ళి. ఈ 3 నెలల నుంచి చర్చికి వెళ్ళలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నానని చాలా బాధ అనిపిస్తుంది అయ్యా. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. మన బలహీనతలను చూసిన దేవుడు ఉచ్చరింపగాని సత్యములతో ఉచ్చరింప సఖ్యము కాని సంగతులు మూలుగులతో ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. నీ శరీరము సహకరించట్లేదు, నీ బాడీ సహకరించట్లేదు, కానీ నీ ఆత్మ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. నీ ఆత్మతో పరిశుద్ధాత్ముడు ఇమేకమయ్యి, నీ ఆత్మతో పరిశుద్ధాత్ముడు కలిసి నువ్వు పండుకున్నా, లేచినా, నిలబడినా, కూర్చోలేకపోయినా ఆయన ఎప్పుడు నీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నా ప్రియ సహోదరులారా. దేవుని ప్రేమ నిలిచి ఉంది నీ మీద, దేవుని కరుణ కటాక్షములు నీ మీద నిలిచి ఉన్నాయి. దేవుడు ఏం చేయాలో తెలుసు, నీ పట్ల ఉద్దేశించిన సంగతులు ఏంటో ఆయనకు తెలుసు కనుక నీవెంత మాత్రము కంగారు పడాల్సిన అవసరము లేదు. ఎందుకో తెలుసా? ఆయన నీకు నిరీక్షణ కలిగినట్లు కొన్ని సంగతులు ఉద్దేశించి పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజు పేతురుతో అంటాడు యేసు ప్రభు, పేతురుతో అంటాడు లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వాక్యంలో, సాతాను గడు మోసం చేస్తుంటాడు మనుషుల్ని, నిరీక్షణ లేని మనుషుల్ని మోసం చేస్తాడు. ఎటు వెళ్లాలో తెలియని మనిషిని మోసం చేస్తాడు. ఇప్పుడు నువ్వు దారిలో వెళుతూ ఉన్నావు, వెళ్ళవలసిన స్థలము, వెళ్ళవలసిన పేరు నీకు గుర్తుంది, పలానా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అని నువ్వు అనుకుంటావు. కానీ వెళ్లే దారి నీకు తెలవదు గనక ఎవరినైనా అడిగితే వాడు మంచోడైతే మనకు చక్కగా దారి చూపిస్తాడు, దారి చెబుతాడు. వాడు నిన్ను మోసం చేయాలనుకున్నాడు అనుకో, ఏం చేస్తాడు? ఈ ప్రక్కన ఉన్న గల్లీలో ఉన్న అడ్రస్ దూరం చెప్పి ఆడు తిరిగి రమ్మంటాడు. దేవునికి స్తోత్రం. ఆడు తిరిగి వచ్చే లోపు నువ్వు అలసిపోతావు, ఆడు తిరిగి వచ్చే లోపు నీకు కంగారు పడుతుంది. ఎందుకంటే నువ్వు వెళ్ళవలసిన మార్గం నీకు తెలియదు కనుక, నువ్వే విషయం అయితే ఆలోచించి నిబ్బరం కలిగి ఉండాలి, ఆ సంగతి నీకు తెలవట్లేదు గనక నువ్వు కంగారు పడుతున్నావు గనక నిన్ను దారి మళ్లించడానికి వాడు మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవడాడు? సాతాను గడు. ఏమైనా మంచోడైతే మంచి దారి చూపిస్తాడు, చెడ్డోడైతే చెడ్డ దారి చూపిస్తాడు. మంచి చెట్టుకి మంచి కాయలే కాస్తాయి, చెడ్డ చెట్టుని మంచి కాయలు కోసుకోవాలంటే కోసుకోట్టుగా. చేదు కాయలు కాసి చెట్టు దగ్గరికి వెళ్ళి తీపి కాయలు కాయమంటే కాస్తుందా? హల్లెలూయా. ఇప్పుడు బీరపాదులు పెట్టేవాళ్ళం మేము పొలం చేసినప్పుడు, వ్యవసాయం చేసినప్పుడు. ఆ బేరు చెట్లు పెడితే అక్కడ ఒక పాదు, ఇక్కడ ఒక పాదు పెట్టినప్పుడు ఆ 2 కలిసి ఎదుగుతానే ఉండే, 2 కలిసి ఆ పొలం అంతా ఎదుగుతా ఉండే ఈ బీరపాదులు, ఒకదానికొకటి. దీని తీగ దాంట్లోకి వెళ్లేది, దీని కాడ దాంట్లోకి వెళ్లేది, మొత్తం అలుముకినాయి. బీరకాయలు కొయ్యాలంటే చక్కగా ఆకులన్నీ పక్కకు తీసుకుంటూ వెళ్ళి బీరకాయలు కోసుకుని వచ్చేవాళ్ళు. ఎక్కడైనా ఒక చేదు తీగ ఉందనుకో, ఆ చేదు తీగ చేదు కాయలు కాస్తుంది. ఒక్క కాయ చేదుకుందనుకో, ఇప్పుడు ఆ కాయ ఏ తీగను కోసమో ఆ తీగలమ్మట వెళితే చెట్టు దొరుకుద్ది మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు పొరపాటున ఆ తీగ మంచి తీగల్లో కలిసి అటు ఇటు వెళ్ళినంతరాన్నే దాని కాయలేం తీపిగా కాయవు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో ప్రభు గుర్తు చేస్తున్నాడు, దాని కాయలేం తీపిగా ఉండవు. ఇప్పుడు ఈ మంచి చెట్టు ఉందే, తీపికాయలు కాసే చెట్టు, ఆ పాదు బీరపాదు, అది ఇటు చుట్టుకిని అటు చుట్టుకిని చేదు కాయలు కాసే బీర మొక్క దగ్గర నుంచి చుట్టుకిని అటు పక్కకు వెళ్ళినా, అది ఎంత దూరం వెళ్ళినా, అది ఏ లోకాటాల్లో ఉన్నా, ఏ చెట్ల మధ్యలో కలిసినా దాని కాయలు తీయగానే ఉంటాయి కానీ చేదుగా మారు. దేవునికి స్తోత్రం. ఈ చేదు తీగొంది చూడు, అది ఏ మంచి చెట్లలో కలిసినా దాని కాయలు చేదుగానే ఉంటాయి. అంటే అందుకనే దేవుని వాక్యం అంటది, మంచి చెట్టును చెడు కాయలు కొయ్యలేం, చెడ్డ చెట్టుకి మంచి కాయలు. రైట్, వస్తే లోపల రండి, లేకపోతే పోండి. రండిరా. హల్లెలూయా. మంచి చెట్టుకి చెడ్డ కాయలు దొరకు, మంచి చెట్టుకి చెడ్డ చెట్టుకి మంచి కాయలు దొరకు. హల్లెలూయా. అది దాని బీజం, అది దాని ఇత్తనం. అది గనుక పొరపాటును కూడా దానికి మంచి కాయలు ఎంత ఎతికినా, ఏ తీగకి ఎతికినా, ఎటు చూసినా దాంట్లో మంచి కాయలు అనేది కనపడదమ్మా. కనపడుతుందా? అది చేదు ఇత్తనం అయితే చేదు కాయలు కాస్తుంది, మంచి ఇత్తనం అయితే మంచి కాయలు. అయితే సాతానుగాడు చేదుగాడు అడేం చేస్తాడంటే ఎవరిని ఎప్పుడు పడేయాలా అని చూస్తాడు. ఎలా పడేస్తాడు ఆయన? ఇంతలో రెండు కొమ్ములు అట్టుకుని ఆ తెల్ల, అప్పుడప్పుడు డ్రామాల్లో వేస్తారే మనకు సినిమాల్లో అక్కడక్కడ కనపడితే దెయ్యాలు, అలాగా తెల్ల పౌడర్ రాసుకుని, నాలుగు బయటికి తీసుకుని, ఎర్రగా ఇక్కడ పెట్టుకుని, జుట్టీరు పోసుకుని కనబడితే ఆ దెయ్యాలు కనబడవు. అవి ఏం చేస్తాయి అంటే గాలిలో తిరుగుతా ఉంటాయి. ఏ మనిషిని పట్టుకోవాలా, మనిషిని పట్టుకుంటాయి. ఎవరిని పట్టుకుంటాయి అంటే దారి కరెక్ట్ గా తెలియనోడ్నే పట్టుకుంటాయి. అందుకని ఇక్కడ అంటాడు దేవుడు, రాబో కాలంలో నీకు నిరీక్షణ కలిగినట్టు కొన్ని ఉద్దేశాలు నా దగ్గర ఉన్నాయి. ఆ ఉద్దేశాలు ఏవో నాకు తెలుసు. అవి ఎలాంటివి అంటే సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అని అక్కడ అంటూ ఒకసారి యేసు ప్రభు పేతురుతో అంటాడు. తీసారా వాక్యం? తీసి పెట్టుకోవాలి, నేను వాక్యం చెప్తా ఉంటా. 22:31. సీమోను ఇదిగో. అంతకు ముందు ఏం జరిగిందంటే సీమోన్ అంటే ఎవరు? పేతురు. సీమోను పేతురు దేవుని రాజ్యం గురించి 12 గోత్రముల వరకు తీర్పు తీరుస్తారని సోదరులలో నాతో పాటు పరిచర్య చేశారని వాళ్ళని పొగడేశాడు యేసు ప్రభు. మీరే 12 గోత్రాలకు తీర్పు తీర్చేవాళ్ళు, మీరే గొప్పోళ్ళని యేసు ప్రభు వాళ్ళని పొగిడాడు. ఆ దెబ్బతో పేతురు అన్నాడు, ప్రభువా నేను నీ కోసం మరణిస్తాను, మరణిస్తానే తప్ప నిన్ను తెలవదని, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది నాకు తెలవదు అన్నాడు. అంటే ఆ దెబ్బతో యేసుప్రభు అన్నాడు, యేసుప్రభుకి అన్ని తెలుసుగా, ఎవరు జాతకం ఎలా ఉంటుందో, ఎవడు ఉద్దేశాలు ఎలా ఉన్నాయో, ఎవరి మనసులో ఏముందో, ఎవరి మనసు ఏం ఆలోచిస్తుందో అని అన్ని తెలిసిన యేసుప్రభు అన్నాడు, సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్ము కోరికనను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమపత్రికలు అంటాడు, మన బలహీనతల వల్ల మనం ప్రార్థన చేయలేకపోతున్నాము గాని ఆత్మే మన బలహీనతలను చూసి పరిశుద్ధాత్ముడు ఉచ్చరింపకాని సఖ్యములతో ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మన పట్ల యేసయ్యకున్న ప్రేమ ఎలాంటిదంటే నువ్వెక్కడ పడిపోతావా, ఎక్కడ సాతానుగాడు నిన్ను మోసం చేస్తాడని ఆయన నిద్ర మానేసి ప్రార్థన చేస్తున్నాడు. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై ఆయన ఎప్పుడు ఎల్లప్పుడు అందరికీ తోడుగా ఉండి నడిపించే దేవుడు.
హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిద్రపోయే దేవుడు కాదు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. నిన్ను పట్టి జల్లించాలని చూస్తున్నాడు. మీ అందరినీ పట్టుకుంటాడు సాతానుగాడు, జల్లిట్లో వేస్తాడు. జల్లిట్లో వేసినప్పుడు ఏమైతుంది? చాట్లు వేసి ఇట్లా అన్ని పొట్టంతా వెళ్ళిపోతుంది, గట్టి గింజలు ఉంటాయి. అప్పుడు ఏమైతుంది? గట్టి గింజలు పొట్టంతా ఎగిరిపోతుంది గట్టి గింజలు. నిలబడతాయి. సాతానుగాడు మిమ్మల్ని జల్లించాలని చూశాడు. అందరిలో బలవంతుడైన నిన్ను పట్టుకోవాలని చూశాడు సాతానుగాడు. అందుకని నేనేం చేశానంటే, నీ నమ్మిక తప్పిపోకుండా నీలో ఉన్న నమ్మిక అంటే సాతానుగాడు ఎన్ని ఎర్రలు వేసినా సరే, ఎంత బంగారం నీకు చూపించినా, ఎంత ఆస్తి నీకు చూపించినా, ఎంత సంపద నీకు చూపించినా, నీ నమ్మిక తప్పిపోకుండా ఉండాలని నీ కొరకు నేను వేడుకున్నాను, అంటే ప్రార్థన చేశాను అంటున్నాడు యేసుప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కొరకు వేడుకునే దేవుడు, వేడుకునే దేవుడు. ఇక్కడ నేను పెట్టిన పేరు మన ఆత్మకు రక్షణ కాపుదల ఇవ్వడానికి మన యేసయ్య మనతో పాటు ఎప్పుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంట? ఉచ్చరించడానికి వీలు పడని మూలుకులు అంటబ్బా. ఏడుస్తా ఉన్నప్పుడు చెప్పలేం, కొన్ని బాధ చెప్పుకోండి ఏడిచేస్తారు కొంతమంది, ఆ బాధ కాంతాన్ని మూలుగుతూ ఉంటారనమాట. అసలు దాన్ని ఇంత అని చెప్పలేం, వర్ణింపలేం. ఆ బాధ మనకు కలిగే బాధ అప్పుడప్పుడు ఇంత అని చెప్పలేం, ఎవరికి చెప్పుకోలేక పై నవ్వుతూ ఉంటాం అప్పుడప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికి చెప్పుకోలేక పై నవ్వుతుంటాం. తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, నీకు నిరీక్షణ కలగడానికే కదా నేను ఇవన్నీ పెట్టేది, నిన్ను బలపరచడానికి కదా ఇవన్నీ పెట్టేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ కలుగునట్లు నీకు మంచి సంగతులు ఉద్దేశిస్తూ ఉన్నాను నీ కొరకు. ఇదిగో నీ కొరకు నేను వేడుకున్నాను, నీ నమ్మిక తప్పిపోకూడదని పేతురు అంటున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని మీద ఉన్న నమ్మిక నీకు తప్పిపోకూడదు. కారణం ఏంటంటే, రాబోయే దినాలు భయంకరమైన దినాలు. ఎప్పుడు ఏ ఆటంకం వచ్చి నీ మీద పడుతుందో తెలవదు, ఎప్పుడు ఎవరొచ్చి మీద పడతారో తెలవదు. అనుకున్న వాళ్ళే మోసం చేయొచ్చు, నువ్వు కన్నవాళ్ళు, కడుపున పుట్టిన వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోవచ్చు, నిన్ను కన్నవారు మోసం చేయొచ్చు, నీతో కలిసి ఒక తల్లికి పుట్టిన వారు మోసం చేయొచ్చు, నీతో కలిసి ఒక తల్లికి పుట్టిన అక్క గాని చెల్లి గాని ఎవరైనా సరే మోసం చేయొచ్చు నిన్ను. కానీ ఆ టైంలో నీ నమ్మిక తప్పిపోకుండానట్లు, నీకు నిరీక్షణ కలిగినట్లు సమాధానకరమైన ఉద్దేశాలు నా దగ్గర ఉన్నాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక టైం వస్తుంది, దేవుని ఉద్దేశం నీ పట్ల నెరవేర్చబడాలి అంటే, రాబోయే కాలంలో సమాధానం కలిగినట్లు ఒక ఉద్దేశం ఆయన దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అంటాడు యేసు ప్రభు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం కొట్టేస్తుందంట సాతాను. అంటే యేసు ప్రభు రాకడ వస్తుంది, రెండో రాకడ వస్తుంది. ఇప్పుడు రోగాలు ఇంతకు ముందు రోజుల్లో ఉన్నాయి, ఏ రోగాలు? ఇప్పుడు ఒక రోగంతో ప్రపంచమే అల్లాడిపోతుంది, గడగడలాడిపోతుంది ప్రపంచం. పోనీ 4 నెలల క్రితం కరోనా అంటే బాగా భయపడిపోయారు జనం, ఇప్పుడు భయపడుతున్నారు ఎవరన్నా? కొంచెం ధైర్యం వచ్చేసింది. అలా అని కరోనా తగ్గిపోయిందా? అదేమైనా వెళ్ళిపోయిందా? కాబట్టి ధైర్యం వచ్చింది అంతే. నిరీక్షణ కలగాలి నీకు. ఇప్పుడు క్రైస్తవులు అయితే బాగా యేసు ప్రభుని మాత్రమే నమ్ముకున్న వాళ్ళు ఏమంటారంటే ఏం కాదు, సస్తే యేసు దగ్గరికి ఉంటే ఇక్కడ ఉంటాం, సస్తే అక్కడికి వెళ్తాం. ఈ నిరీక్షణ మనసుకు కావాలి. ఈ నిరీక్షణ తప్పిపోకుండా ఇలాగా నిర్ధారించుకుని, నేను ఎంతైనా యేసు ప్రభుని నమ్ముకున్నాను కదా, బాప్తిసం తీసుకున్నాను కదా, రక్షణ పొందాను కదా, బల తీసుకుంటున్నాను కదా, నేను ఏదైనా చేయగలుగుతాను కదా, ఏదైనా పొందగలుగుతాను కదా అని నిరీక్షణ లేకోకుండా ఇతర కార్యాల్లో మనం గర్వపడుతూ తిరిగామనుకో, సాతానుగాడు ఏం చేస్తాడంట? మెల్లమెల్లగా చిన్నగా లోకంలోకి తీసుకుపోతాడు. ఎలాంటి ఆశలు చూపిస్తాడో తెలుసా? ఇంకో పిల్లలను పట్టుకుపోయే వాళ్ళు ఏం చేస్తారు? అమ్మా, బిస్కెట్లు చాక్లెట్లు జేబులు వేసుకుని, అరే చాక్లెట్ ఇస్తారు అంటే ఆడు ఏం చేస్తాడు?
అటు ఇటు చూస్తాడు. అలా అమ్మ డాడీ ఎవరు లేరు అనుకో, చాక్లెటేగా తీసుకుని వద్దాం. అరే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారా రా, బిస్కెటేగా తీసుకుని వద్దాం అనుకుంటా. ఆడ బిస్కెట్ ప్యాకెట్ చాక్లెట్ తీసుకునే లోపు అన్ని వేసుకుంటాడు, సంకలు వేసుకుంటాడు, నోరు మొత్తాడు పట్టుకుని కోడి పిల్లని గనక గద్ద ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతాడు. హల్లెలూయా. కోడి పిల్లని గద్ద ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతాడు. గనుక ఈ సాతాను గడు కూడా అలాంటి ఎర్రలే వేస్తుంటాడు. చిన్న ఎర్ర వేస్తాడు. బంగారం అనో, డబ్బు అనో, సమాధానం, ఇంకా ఆస్తి అనో ఎర్రలే వేస్తాడు, ఎత్తుకుని పోతాడు. అందుకనే దేవుని వాక్యం అంటది, వీళ్ళందరూ ఏర్పరచబడ్డ వాళ్ళే. దేనికి ఏర్పరచబడ్డారు? ప్రభువు రాకడలో ఎత్తబడతారని, పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళే అందరూ, పరలోకానికి వెళ్ళడానికి బయలుదేరిన వాళ్ళే అందరూ. అయితే దేవుని వాక్యం అంటది మత్తయి సువార్త 24:22 మత్తయి సువార్త 24:22 24 చూడండి. అబద్ధపు క్రీస్తులను 24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపరచెదరు. హల్లెలూయా. చూడండి ఏం చేస్తారంట? ఎవరిని చెడగొట్టడానికి? మంచోళ్ళని చెడగొట్టడానికి ఏమేమో చేస్తారంట. మంచి పిల్లోడు మంచోడే, చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ చెడిపోయే బుద్ధి ఎవరికి వస్తుంది? నిరీక్షణ లేని వాళ్ళకి వస్తుంది. అందుకని దేవుని వాక్యం అంటది, రాబోయే కాలంలో ఒక ఆపద నీకు వస్తుంది. ఆ ఆపద నిన్ను కొట్టినప్పుడు, ఆ ఆపద ఆ సముద్రపు కెరటాలు నీ మీద కొట్టినప్పుడు నీకు నిరీక్షణ కలిగినట్లు సమాధానకరమైన ఉద్దేశాలు నా దగ్గర ఉన్నాయి, నేను దాచిపెట్టాను వాటిని, అప్పుడు రిలీజ్ చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధాన పరిచే దేవుడు నా దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, స్వస్థతనిచ్చేవాడు, బలమునిచ్చేవాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది పాస్టర్లకు కూడా కరోనా వచ్చింది. ఇప్పుడు పాస్టర్ గారికి కరోనా వచ్చింది, తగ్గింది. కొంతమంది పాస్టర్లకు తగ్గింది. ఒక పాస్టర్కి కరోనా వచ్చి చనిపోయాడు అనుకో, అనుజనులు ఏమంటారు? దేవుని సువార్త ప్రకటించేవాడు కదా, దేవుడు కాపాడలేదా? దేవుడు సాయం చేయలేదా? ఎప్పుడు ప్రార్థన అంటారు కదా, దేవుని సాయం చేయలేదా అని అడుగుతారు వాళ్ళు. అంటే పడగొట్టడానికి ఉన్న వాళ్ళని, వెనకాల ఉన్న వాళ్ళని పడగొట్టడానికి. మనం ఏం చెప్పాలో తెలుసా? ప్రభు కృప అప్పుడు వరకు ఆయన మీద ఉంది, ఆ తర్వాత లేదని కాదు. ఆయనకి ఇష్టమైంది తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియుడు ఉద్యానవనములో తిరుగుచు పరిపక్వమైన కాయలు, ఆయనకి ఇష్టమైన కాయలు కోసుకు తింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి ఇష్టం, ఆయన ఇష్టం కాదనే దానికి ఎవరికి అధికారము లేదు. ఇప్పుడు నువ్వు తోటలోకి వెళ్ళావు అనుకో, మామిడికాయల తోటలోకి, ముగ్గునికాయ కోసుకుంటావా, పచ్చికాయ కోసుకుంటావా, పిండి కోసుకుంటావా? ముగ్గునికాయే కదా కోసుకునేది. హల్లెలూయా. అలాగే దేవునికి ఇష్టమైందా సేవకుడు చేసిన వాటికి చాలు నాయనా, దా మీ వదిన వచ్చి అక్కడ కూర్చోవచ్చు కదా, చైర్ వేసుకుని వాక్యం వినొచ్చు కదా, మంచిగా తిరగకపోతే అటు ఇటు. హల్లెలూయా. నిరీక్షణ లేని మనుషులు ఇలా అంతా ముగ్గునికాయలు కోసి తినంటారు అంటే తినరు. హల్లెలూయా. ముగ్గునికాయ కోసుకుంటావు నువ్వు, పచ్చికాయ కోసుకోవు కదా. అంటే మనం ఏం చెప్పాలంటే, దేవునికి అతని సేవ
సరిపోయింది అక్కడి వరకు, సరిపోయింది, తీసుకుని వెళ్ళిపోయాడు. దాన్ని కాదనడానికి ఎవరు తరం? ఆపగలుగుతారు ఎవరన్నా? ఆపలేదు. అలాగే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పటికి మన జీవితం ఎలా ఉండాలంటే పొరపాటును కూడా మధ్యలో డింకిలు కొట్టేటట్టు ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గర కుట్టుగంతులు వేయకూడదు, మనసులో కుట్టుగంతులు వేయకూడదు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడా, అయ్యా నీకు స్తోత్రం అనుకోవాలి, నాలుగు కూర్చోవాలి. నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు రాబాయ్, నేను తిరుగుతా తాగుతా మాస్క్ లేకుండా తిరుగుతానంటే శాస్త్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాస్క్ పెట్టుకోమని గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ చేశారు, పెట్టుకోకపోతే 1000 రూపాయలు పైన వేస్తున్నారు. ఎందుకంటే అలాగన్నా భయపడి పెట్టుకుంటారు అని. ఎవరి కోసం? ఎవరి కోసం? మన మంచి కోసమే కదా. ఇప్పుడు మాస్క్ పెట్టుకోకుండా రోడ్డు మీదకి వెళ్ళడానికి, నాకు మంచి ఆరోగ్యం ఉంది, కరోనా గిరోనా నన్ను ఏం చేయదంటే అలాగ అన్న వాళ్ళని అందరినీ తాకింది, టచ్ చేసింది. అది దేవునికి స్తోత్రం, అదే హల్లెలూయా. దానికి అధికారులని పెద్దోళ్ళని చిన్నోళ్ళని తేడానే లేదు. సాతాను గాడు కూడా అంతే. నువ్వు పెద్ద భక్తుడు అని నేను తీసి పక్కన పెట్టడాడు, ఆ నిన్ను కూడా టచ్ చేయడానికి చూస్తాడు. హల్లెలూయా. నువ్వు పెద్ద ఏమంటారు అది, తోపువే తురుము అని కాదు, అవి అనుభూతులు కాదు, ఏమనుకోకండి. తురుము అంటే ఏదో అంట, తురుము అంటే డస్ట్ అని అర్థం అంట తమిళ్లో. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, నువ్వు పెద్ద తోపు తురుము అంటావు చూడు, తురుము అంటే చెత్తవే అని తమిళ్లో. తమిళ భాషలో చెత్తవే అని అర్థం అంట, డస్ట్ అని అర్థం అంట. హల్లెలూయా. ఎంత ఎలాంటి వాడినైనా టచ్ 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 చేస్తుంది. ఈ టచ్లకు పడిపోతున్నారు జనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది టచ్ చేస్తుంది, ముందు అది టచ్ చేస్తుంది. అన్ని కావాల్సినవి అన్ని ఇస్తానంటాడు. ఒక రోజున ఓ పెద్ద భక్తుడు, మంచి సేవకుడు, ఆయన ఏదంటే అది జరుగుద్ది, ఏదంటే అది జరుగుతుంది. ఆయన్ని చాలా బాగా వాడుకుంటున్నాడు దేవుడు, చాలా బాగా వాడుకుంటున్నాడు. ఏం చేయాలనుకున్నా, అరే నువ్వు సస్తావంటాడు సావాల్సిందే, నువ్వు బ్రతుకుతావంటాడు సచ్చేవాడు కూడా బ్రతికేవాడు. అంత మంచి దేవుని సేవకుడు ఆయన, అంత మంచి సేవకుడు. ఆయన ఏదంటే అది జరుగుద్ది, అంతే, తిరగలేదు ఇంకా. కనుక అతన్ని ఎలాగైనా పడేయాలనుకున్నాడు సాతాను గడు. అతనుకున్న దర్శనాన్ని పోగొట్టాలి, అతని ప్లాన్ పోగొట్టాలి, అతన్ని ఎలాగైనా పడేయాలని అనుకున్నాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజల మీదకి ఒక రాజును లేపి ఆ రాజు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే ఆ టైంలో ఎలా ఉన్నారంటే, తలపైకెత్తండి. ఇజ్రాయెల్ ప్రజలు ఎలా ఉన్నారంటే ఆ టైంలో, నేను వాక్యంలో చదివిన మాట చెప్తున్నాను, భూమిని కప్పేసే అంత విస్తారమైన జనం ఉన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక దేశము జనము భూమిని కప్పేసే అంత విస్తారమైన జనము వస్తుంది. ఆ జనమును క్షపించాలి అంటే ఎలాగా? ఆ జనమును క్షపించలేదు. ఆ జనం మీదకి నేను యుద్ధానికి వెళ్ళాను అనుకో, వాళ్ళే గెలుస్తారు, నేను గెలవలేను. కనుక వాళ్ళని క్షపించాలి, ముందు వాళ్ళని తక్కువ చేయాలి, ప్రజలు చచ్చిపోయేటట్టు చేయాలి. ఇదిగో ఈ లోకంలో కూడా చాలా మంది చేతబడి క్రియలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని బైబిల్ తిడుతుంది. ఇదిగో నీకు అది చేస్తా, ఇది చేశారు అని కొంతమంది భయపెట్టేవాళ్ళు అయితే, కొంతమంది నిజంగా చేసేవాళ్ళు ఉన్నారు. చేతబడి కట్టులు చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చేతబడి చేసేవాళ్ళు ఉన్నారు. అనుకున్నోళ్లే, ప్రేమించిన వాళ్ళే, మనతో ఎప్పుడు మాట్లాడేవాళ్ళే. కానీ మనమంటే వార్చిన వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు కొంచెం ఈ క్రియలు ప్రయోగిస్తూ ఉంటారు కొంతమంది మీద ఉన్నాయి. ఎందుకంటే చిల్లర దెయ్యాలి, అవన్నీ చిల్లర దెయ్యాలి. వచ్చి సడన్ గా నీకు వాంతులు పెట్టడం, సడన్ గా నీకు ఇరేషనల్ పెట్టడం, ఉన్నట్టుండి కాళ్ళు చేతులు గుంజి పడిపోవడం, ఇవన్నీ ఎక్కడి అంటే చిల్లర దెయ్యాలి. అవి సడన్ గా బీపీడైనా పడిపోతాడండి.
ధన హాస్పిటల్కి వెళ్తే 2 గ్లూకోజులు ఎక్కగానే మళ్ళీ మంచుకుంటాడు. మరి ఎందుకు అయ్యింది అంటే అదో దెయ్యం. మనుషుల్ని ప్రశాంతంగా బ్రతకనివాడు సాతాను గాడు. ఈ మనుషులు కూడా ఏం చేస్తారంటే ఒకళ్ళంటే ఒకళ్ళు గట్టిగా ఏం చేస్తారు, ఇట్లాంటి చెత్త ప్రయోగాలు చేస్తుంటారు. మనసుల మీద కొడుతుంటారు, మనస్సాక్షి మీద కొడుతుంటారు, ఉన్న విశ్వాసాన్ని పోగొట్టాలని చూస్తుంటాడు సాతాను గాడు. అందుకని ఏర్పరచబడిన వారిని సైతం పడగొట్టేస్తుందంట. మరి ఏదైనా గొడవ వచ్చినప్పుడు, ఏదైనా ఇదైనప్పుడు, ఏదైనా డిస్టర్బెన్స్ అయినప్పుడు కుటుంబంలో, అందుకే నేను ఏం చెప్తానంటే భార్య భర్తలకు కానీ పిల్లలకు కానీ ఏం చెప్తానంటే ఎమ్మటి వెళ్ళి సమాధానం పడాలి. ఈ సమాధానం పడలేదనుకో మధ్యలో ఇంకొకడు దూరతాడు వచ్చి. వాడు దూరేమంటాడు తెలుసా, నిన్ను ఇట్లా అందా ఆమె అన్నది ఒక మాటే, ఇడు 2 చెప్తాడు వచ్చి. ఇక్కడ ఈమెమంటుందో కనుక్కుంటాడు. ఏం అనకపోయినా సరే నీ గురించి అలాగే అంటుందని అక్కడ చెప్తాడు. ఇప్పుడు ఏమైతుంది, ఉండే కొంది దూరం పెరిగిపోయి ఆమె మీద ఈమె మీద ఆమె, ఆడి మీద ఈడి మీద ఆడు ప్రయోగాలు చేసుకుని చివరికి నరకానికి పోతాడు సచ్చి. హల్లెలూయా. వీటన్నిటి నుంచి విడిపించడానికే సర్వశక్తి కలిగిన దేవుడు, కరుణామయుడు ఈ లోకానికి వచ్చి సశరీరుడిగా మానవ అవతారంలో. ఇప్పుడు దేవుడిగా వస్తే భూమి ఉండదు. దేవుడిగా వస్తే ఈ మనుషులందరూ దెబ్బ చచ్చిపోతారు. భయపడతాం కదా, చచ్చిపోతారు, కాలిపోతుంది భూమి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి మరలా ఆయన వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో బైబిల్లో చదివితేనే భయం వేస్తుంది. పంచభూతాలు మికటమైన వేండ్రముతో లయమైపోతాయి అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాలి, నిప్పు, నీరు, ఆకాశం, భూమి ఒకదానికోటి గుద్దికి ధన పగిలి రగులుకుంటాయి అంట యేసు ప్రభు వచ్చే టైంలో. హల్లెలూయా. ఆయన ఇక్కడికి వచ్చి ఆయన రావడం మన రూపంలో వచ్చాడు కనుక ప్రశాంతంగా ఉంది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు ఆ రోజున. దేవునికి స్తోత్రం. ఆయన మన రూపంలో వచ్చాడు కనుక గుడ్డోడు కాళ్ళ మీద చేయి పెడితే వాడు బాగుపడ్డాడు. ఆయన మన రూపంలో వచ్చాడు కనుక మనం ఎలా బ్రతకాలో నేర్పించాడు. అదే ఆయన దేవునిగా వస్తే చూడడానికి మనముండు, శిక్షించడానికే వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేందుకు దైవజనుడైన పౌలు ఒక సంఘంతో అంటాడు, మరలా నేను వచ్చేటప్పుడు శాంతంతో రావాలా, బెత్తం తీసుకుని రావాలా? ఇగో నేను మళ్ళా వద్దాం అనుకుంటున్నాను మీ దగ్గరికి, కట్టి పట్టుకుని రావాలా, మంచిగా రానా? ఇగో బిడ్డ కట్టు ఉంది నా చేతిలో, వస్తున్నా. దేవుడు ఎంతో కోపంతో ఉంటాడు మన మీద ఎప్పుడు. కానీ ఆయనకి మన మీద ఉన్న ప్రేమ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడే మనల్ని క్షమించి మనము ఏ ఉగ్రతకి పాలవకోకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్తలో ఆ మాట కంటే ముందు ఏముంటుందో తెలుసా? 2 మంచం మీద పడుకుంటారు అనుకో, భార్య భర్తలు 2 గట్టి కౌగిలించుకుని పడుకున్నా సరే, ప్రభు రాకడలో ఆ భార్య మారు మనసు పొంది బాప్తీసం తీసుకుందనుకో, మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని దేవుని దగ్గర భక్తిగా జీవించిందనుకో, యేసుప్రభుని మాత్రమే నమ్ముకుని ఉందనుకో, ఇతర వెళ్ళకోకుండా ఆ భార్య ఎత్తబడుతుందంట. వాడు అలాగే ఉంటాడంట, పడుకున్నట్టే. హల్లెలూయా. ఒక ఆమె వెళ్ళిపోతుంది, నా భార్య నేను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుని ఎదురు కట్నం ఇచ్చి పెడితే పోరాడు. ఒకవేళ భర్త మారు మనసు పొంది దేవునికి భక్తిగా జీవించి దేవుని దగ్గర నమ్మకంగా జీవించి ఉన్నాడు అనుకో, భర్త వెళ్ళిపోతాడు, భార్య ఏడవ పడుతుంది. అదే 2 భక్తిగా ఉంటే 2 వెళ్తారు అనుకో. యేసు ప్రభు ఉదాహరణకి అలా చెప్పాడు, మనకి అర్థం అవ్వాలని. మట్టి బుర్రలు కదా మనయే, అర్థం అవ్వాలని అలా చెప్పాడు. ఒక భర్త భార్యలు మంచం మీద పడుకుంటే ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఏడవ పడతారు. పొలంలో 2 పని చేస్తుంటారు. ఒకళ్ళు ఆ కోత కోస్తూ ఉండగానే అక్క ఏం కూర ఉండవు అక్క అంటే బీరకాయ ఒకటే ఉండవా, ఏమన్నా వేసావంటే పక్కన సౌండ్ రాదు. ఏమైందబ్బా సౌండ్ రావట్లేదు అని చెప్తే లేదు మనిషి వెళ్ళిపోయింది. దేవుని అక్కడ కడపూరం మోగింది, అక్కడ కడపూరం మోగింది. యేసుప్రభు పిలిచాడు, వెళ్ళిపోయింది అంతే. వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి లోకంలో, అంతేగాని సంపాదించుకోవడానికి సిద్ధపడి ఉండకూడదు. హల్లెలూయా. వెళ్ళడానికి సిద్ధపడి ఉండాలి. ఎప్పుడంటే అప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. ఇల్లు కడుతున్నాం బస్తీ ఖాళీ చేయండి అంటే
చదివేటట్టు ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ప్రశాంతంగా ఉన్నారు ఈ కరోనా టైంలో, మంచిది. అదే ఖాళీ చేసి అక్కడక్కడ కిరాలుగుంటే ఎన్ని రిప్పులు అయ్యాయో మనకి దేవుడు అటు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుడిసెలైనా బొడిసెలైనా వర్షాలు కురుస్తున్నా గాలికి ఊగుతున్నా ప్రశాంతంగా దీంట్లో జీవించడానికి దేవుడు ఒక కృపనే అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దైవజనుడు మహాభక్తి కలిగిన వాడు. ఆ దైవజనుడు నోట ఉంటే ఏదొస్తే అది నెరవేరిపోతుంది అంతే. గనుక ఆ దైవజనుడిని తీసుకొస్తే వీళ్ళని క్షపిస్తాడు. వీళ్ళని క్షపిస్తే వీళ్ళలో కొంతమంది కోల్తారు, చచ్చిపోతారు. అప్పుడు వీళ్ళ జనం తక్కువైతారు కనుక నేను వాళ్ళ మీద యుద్ధము చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం వెండి అంతా దోసుకోవచ్చు అని ప్లాన్ చేశాడు ఒక రాజు ప్లాన్ చేశాడు. జాగ్రత్తగా ప్లాన్ చేసి ఒక రోజున ఉదయాన్నే దైవజనుడు ఎక్కడుంటాడో అడ్రస్ కనుక్కున్నాడు. కనుక్కిని ఇంచుమించు ఒక 50-100 మందిని పోగు చేసి వాళ్ళ సైన్యాన్ని, ఇదిగో మీరందరూ వెళ్ళి అక్కడ దైవజనుడు ఉన్నాడు, ఇదిగో వెండి తీసుకెళ్ళండి, బంగారం తీసుకెళ్ళండి, బంగారం తీసుకెళ్ళి ఆ దైవజనుడికి ఇచ్చి రమ్మానండి. ఎందుకు? శపించడానికి, మంత్రకట్లు చేయడానికి. దేవునికి స్తోత్రం. అంటే చెడ్డ పని చేయడానికి ఏం చేస్తున్నాడు రాజు? లంచం ఇస్తున్నాడు. చెడ్డ పని చేయడానికి అతనికి వెండి బంగారం అంతా తీసుకెళ్ళండి, ఆయనకి ఇవ్వండి, తీసుకెళ్ళరండి అంటే ఆ దైవజనుడు చాలా మంచోడు. ఎందుకంటే ఎప్పుడు దేవుని ప్రత్యక్షతను కోరుకున్నాడు, ఎప్పుడు దేవుని మాట ఎలా సెలవిస్తుందో అని తెలుసుకున్నాడు, ఎప్పుడు దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్న దైవ సేవకుడు. అప్పుడు వరకు ఎప్పుడు దేవుని కొరకు ఎదురు చూసేవాడు, దేవుని మాట కొరకు ఎదురు చూసేవాడు. ఎదురు చూస్తూ ఉన్న సమయంలో వాళ్ళొచ్చి అంటారు, అయ్యా ఇదిగో మా రాజు పంపించాడు మీ దగ్గరికి, ఇదిగో ఎంత వెండి కావాలంటే అంత వెండి నీకు ఇస్తాను, ఎంత బంగారం కావాలంటే అంత బంగారం, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నీకు ఇస్తాను. గనుక నీవు మా రాజు దగ్గరికి రావాలి. పని ఏంటి? ఏ పని మీద రావాలి? నేను అక్కడికి వచ్చి ఏం చేయాలి? మీటింగ్ పెట్టాలా? మీటింగ్ పెట్టాలా? అయ్యా మా రాజుగారు రమ్మంటున్నాడు, నీకు ఎంత ఇంటి కావాలంటే అంత వెండి, ఎంత బంగారం కావాలంటే అంత బంగారం, ఏది కావాలంటే అది ఇస్తాం రమ్మన్నాడు మా రాజుగారు. అంటే దైవజనుడు ఏం చేస్తాడంటే, అయ్యా నేను దేవుణ్ణి అడగకోకుండా ఎక్కడికి రాను, మీరు చెప్పేది కొంచెం బాగానే ఉంది, కానీ వాళ్ళని ఎవరినెవరినో క్షపించమంటున్నారు, కానీ అది నా పని కాదు. ఎందుకంటే ఎప్పుడు నేను దీవించేవాడిని కానీ క్షపించేవాడిని కాదు, కనుక నా పని కాదు, కనుక నేను దేవుణ్ణి అడిగి వస్తాం మీ దగ్గరికి అన్నాడు. సరే, ఈ రాత్రి అంతా మీరు ఇక్కడ ఉండండి, మీరు భోజనాలు చేసి మీరు అక్కడ పడుకోండి, హాల్లో పడుకోండి, నేను ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతాను, మీ దగ్గరికి వెళ్ళమంటాడా వద్దంటాడా అని వెళ్ళి ప్రార్థన చేస్తాడు. రాత్రి అంతా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అంటాడు దైవ సేవకునితో, బిలాము దైవ సేవకుని పేరు బిలాము, నువ్వు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ వస్తున్న ప్రజలు నువ్వెవరినైతే క్షపించడానికి ఆ రాజు నిన్ను పిలుస్తున్నాడో ఆ ప్రజల్ని నేను ఆల్రెడీ దీవించాను. హల్లెలూయా. ఆ ప్రజలను నేను ఆల్రెడీ దీవించాను. ద సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీలో ఎందరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టజాలని దేవుడు ఎప్పుడు ఇస్తానే ఉంటాడు. కానీ ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో వాళ్ళు కావాల్సినంత పొందుకోవచ్చు. ఎందుకో తెలుసా
పెద్ద ట్రైనింగ్ చేసి వచ్చినోడిని కాదు, అంత పనికి మాలినోడిని కాదు. కాకపోతే చదువు సైన్యం లేనివాడిని, కొంచెం తెలివి తక్కువ వాడిని ప్రభు పిలుచుకున్నాడు. దేవుడు పిలుచుకున్నాడు. పని చేస్తాడు, ప్రభు పని చేస్తాడు. కనుక నా కుటుంబంలో ఎంత ఆశీర్వాదం ఉంటుందో, నేను ఎంత ఆశీర్వదింపబడతానో అంత ఆశీర్వాదం సంఘానికి వచ్చిన వాళ్ళకి కూడా దొరుకుతానే ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు చెట్టు ఎన్ని కాయలు కాస్తే అంత రైతుకి వస్తుందా లేదా, రాబడి వస్తుందా లేదా? చెట్టు కాయలు కాయలేదు అనుకో, అంతే కదా. అందుకనే రైతు ఏం చేయాలి? ఇప్పుడు మేత పెడతా ఉండాలి. ఇప్పుడు మేత ఏమన్నా తక్కువ ఉందా? ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు వాక్యం చెప్తాను నిలబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వదించండి, నేను వాళ్ళని ఆశీర్వదించండి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, శపించడానికి వీల్లేదు అన్నాడు దైవ సేవకుడితో దేవుడు. అప్పుడు దైవ సేవకుడు ఉదయాన్నే లేచి బయటకు వచ్చి అక్కడ వాళ్ళంతా పడుకున్నారుగా, లేచి రెడీ అయ్యారు. గుర్రాలు రథాలు అన్ని రెడీ చేసుకున్నారు. ఇంక ఈయన వస్తాడు, తీసుకుని వెళదాం. అంతలో బయటకు వచ్చి దైవ సేవకుడు అంటాడు, అయ్యా మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నన్ను దేవుడు వెళ్ళొద్దు అంటున్నాడు, మీతో పాటు వెళ్ళొద్దు అంటున్నాడు దేవుడు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు అయ్యా అంటే, ఎందుకోలే, నేను రాను, వెళ్ళిపోండి, మీ బంగారం వద్దు, మీ ఎండి వద్దు, మీ డబ్బు వద్దు, ఏమొద్దు, వెళ్ళిపోండి అని. అంతవరకు నిరీక్షణ ఉంది, అంతవరకు విశ్వాసం దేవుని మీద ఉంది. డబ్బు పోతే పోయింది, డబ్బు మరలా వస్తుంది. బంగారం పోతే పోయింది, మళ్ళీ వస్తుంది. నాకు దేవుడు ఏం తక్కువ చేశాడని, దేవునికి స్తోత్రం. ఏం తక్కువ చేశాడని దేవుడు ఏం తక్కువ చేయలేదు అనుకున్నాడు దైవ సేవకుడు. నేను రాను అన్నాడు. సరే, ఆ మనుషులు ఏం చేశారంటే తెచ్చిన బంగారం ఎండి ఇత్తడి అంతా కట్టుకుని వెళ్ళిపోయి రాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఏమన్నాడు? మన ఆఫర్ యాక్సెప్ట్ చేశాడా దైవ సేవకుడు అంటే, లేదయ్యా మన ఆఫర్ రిజెక్ట్ అయింది. నువ్వు ఇచ్చిన ఆఫర్ రిజెక్ట్ అయింది అంటే వద్దన్నాడు. నాకు ఆయనకు బంగారం వద్దంట, ఎండి వద్దంట, ఇత్తడి వద్దంట, ఏం వద్దంట, ఆయన రాడంట అన్నాడు. అప్పుడు బాలాకేనా చదవండి 22వ అధ్యాయం సంఖ్యాకాండం. బాలాకు బాగానే గుర్తుంది నాకు. హల్లెలూయా. పోయిన సంవత్సరం ఆపరేషన్ అయినప్పుడు భయం వేసింది నాకు. మర్చిపోతానేమో అని. అంటే ఇదంతా ఆపరేషన్ అయితే పైపోళ్ళకి వాటికి వీటికి ఆపరేషన్ అయితేనంట కొంచెం మతిమరుపు వచ్చేస్తుంది అంట మనుషులకి, కొంతమంది మర్చిపోతారంట. ఆ సంగతి నాకు ముందే తెలుసు గనుక ఇది చదివి జరపురలో పెట్టుకున్నాను. ఇదంతా ఎక్కడ మర్చిపోతానని భయం వేసింది. భార్య పిల్లలు మర్చిపోతానని భయం లేదు, కానీ ఇది ఎక్కడ వెళ్ళిపోద్దు, మరలా కష్టపడి దీన్ని అంత పెట్టుకునే లోపల పెట్టుకునేంత ఇంట్రెస్ట్ ఉంటుందా పోతుందా, దేవా రక్షించు నాయనా. అక్కడికి కోమాలకు వెళ్ళిపోయిన తీసుకొచ్చాడు బయటికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాలాకి అంటాడు, ఎందుకు రానన్నాడు దైవ సేవకుడు అంటే, లేదు మన ఆఫర్ నచ్చలేదా? ఆఫర్ నచ్చలేదు, మా ఆయన పెద్ద ఆయన కదా, దైవ సేవకుడు కదా. గనుక నువ్వేం చేస్తావంటే ఇంకా పెద్దోళ్ళని పిలిచాడు. ఇంతకు ముందు వెళ్ళినోళ్ళు కొంచెం చిన్న సేవకులు, ముందు వెళ్ళినోళ్ళు చాలా మంది ఏమంటారంటే, మన ఇంట్లో బర్త్డే అవుతుంది అనుకో, వాళ్ళని పిలవడానికి పిల్లల్ని పంపించామనుకో, మా డాడీ రమ్మన్నాడు బర్త్డే అవుతుంది అని చెప్పాడు అనుకో. అవతల వాళ్ళు ఏమనుకుంటారు, కొంచెం ఈగో ఇప్పుడు అందరికీ ఉందలే, అది 24 hours ఆన్లో ఉంటుంది. ఆ ఈగో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, పిల్లల్ని పంపిస్తే వచ్చేస్తాం ఏంటి, పెద్దోళ్ళు వచ్చి పిలవాలి కానీ హల్లెలూయా అంటారు కదా. అందుకని ఈ బాలాకు రాజు ఏం చేశాడంటే, ఓహో చిన్న సేవకులను పంపించాను కదా, అంతకు పెద్ద దైవ సేవకుడు కదా, చిన్నోళ్ళని పని వాళ్ళని పంపించాను కదా, అందుకు ఫీల్ అయ్యి ఉంటాడు. ఆయన ఆఫర్ యాక్సెప్ట్ చేయలేదు, వీళ్ళకి మాట్లాడడం కుదరలేదు, అంటే కన్వీనియన్స్ చేయడం కుదరలేదు.
ఇప్పుడు సేల్స్ లో ఏం చేస్తారంటే మనకి ఏదన్నా అమ్మడానికి చూసారనుకో, ఇది వస్తువు అమ్మడానికి చూసారు, సార్ ఈ పెన్ను బాగా రాస్తుంది సార్, మీరు హ్యాండ్ రైటింగ్ నీట్ గా వస్తుంది, బాగా రాస్తుంది సార్, తక్కువ ధర సార్, బాల్ ఉంటుంది సార్, కింద పడ్డా ఏం కాదు సార్ అని చెప్తా ఉంటాడు. నాకు వద్దయ్యా పెన్ను అన్నాం అనుకో, సార్ ఒక్కసారి మా మేనేజర్ తో మాట్లాడండి సార్ అని పక్కోడికి ఇస్తాడు వాడు కాల్ కన్వీనియన్స్ చేయడానికి. ఈ పెన్ను 1000 రూపాయలు సార్, మీకు ఆడేమంటాడు తెలుసా, సార్ మీకు ఆఫర్ ఉంది సార్, మీకు ఆఫర్ ఉంది సార్, ఈ పెన్ను 1000 రూపాయలు సార్ పెన్ను, కానీ మీకోసం 99 రూపాయలు 99 పైసలకే ఇస్తున్నాను సార్, మీకోసం 1000 రూపాయలది 99 రూపాయల 99 పైసలకే ఇస్తున్నాను సార్, ఈ పెన్ను మీరు పట్టుకుంటే చాలు రాయవసరం లేదు అంటాడు ఈ మేనేజర్. ముందు చిన్నోడేం మాట్లాడాడు, పెన్ను బాగుంటది సార్, మీరు రైటింగ్ బాగుంటది, హ్యాండ్ రైటింగ్ బాగుంటది, ఆగదు సార్ పెన్ను, బాగా రాస్తుంది సార్ అంటే. వీడి మాట మనం వింటలేదు అనుకో, వాడు మేనేజర్కి ఇస్తాడు కాల్, మేనేజర్కి ఇస్తే వాడేమంటాడు, 1000 రూపాయలు పెన్ను సార్, 99 రూపాయలు 99 పైసలకే మీకు ఇస్తున్నాను సార్, కనుక అసలు మీ పెన్ను, ఈ పెన్ను మీరు పట్టుకుంటే చాలు సార్ రాయవసరం లేదు అంటాడు ఆడు. ఎందుకు, ఎలా చేసి మనకి పెన్ను అమ్మ అంటే వీడికి కొంచెం మాట్లాడడం తక్కువ, వాడికి మాట్లాడడం ఎక్స్ట్రాలు ఎక్కువ. గనుక ఈ రాజు కూడా అదే ఆలోచించాడు, ఓహో వీళ్ళకి మాట్లాడటము రాలేదు, అందుకే దైవ సేవకుడు రాలేదు. కనుక ఇప్పుడు ఏం చేశాడు, ఇంకో సైన్యాన్ని ఏర్పాటు చేసి, అంటే వాళ్ళ మీద ఇంకొక కొంచెం పెద్దోళ్ళు మాటకారు, ఎలాగైనా కన్విన్స్ చేస్తారు. ఫస్ట్ వచ్చినోడు ఏమన్నాడంటే చదవండి, 5వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును, సంఖ్యాకాండం 130 పేజీ నెంబర్. కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశం అందలి నది యొద్దనున్న పేతేరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు బోతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందుదునేమో, అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును, ఏలైనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి ఒక డిగ్రీ ఉందా దైవ సేవకుడికి, ఏంటది, దీవిస్తే దీవింపబడతారు, శపిస్తే శపింపబడతారు, ఏదంటే అది జరుగుద్ది. అప్పుడప్పుడు నన్ను అంటుంటారు, నువ్వు అన్నవా అంటారు, నా నోట్లో ఏముంది. ఒక్కొక్కసారి సేవకుని నోట్లో నుంచి వచ్చే మాట ఒక్కొక్కసారి దేవుడు స్థిరపరిచేస్తుంటాడు. చాలా మందికి మేలు జరిగింది. అందుకని నేను తర్వాత నేను ఏం చేశానంటే కొంచెం మాట్లాడడం కూడా తగ్గించా. జనులు విశ్వసించే కొలది ఏదంటే అది జరుగుతుంది. కనుక కొంచెం మాట్లాడడం కూడా మనం కంట్రోల్ చేయాలి, ఏదంటే అది మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక డిగ్రీ ఉంది ఆయనకి. కాబట్టి మోయాబు పెద్దలు, మిద్యాను పెద్దలు సోదే సొమ్మును చేత పట్టుకుని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనికి చెప్పగా అతడు ఈ రాత్రి ఇక్కడే ఉండు, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్దకు బస చేసిరి. బిలాము నొద్ద తిని ఆడ పడుకున్నారు. బస అంటే పడుకోవడం, తినడం. దేవుడు బిలాము నొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా బిలాము దేవునితో ఇట్లా, నేను సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు, చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు బోతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు,
ఆ ప్రజలను శపింపకూడదు, కూడదు. వారు వారు ఆశీర్వదింపబడిన వారని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా, మోయాబు అధికారులు లేచి బాలాకు నద్దకు వెళ్లి, బిలాము మాతో కూడా రానొల్లడాయననిది. అయినను బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. వారు బిలాము నద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము, నేను నీకు బహు ఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పిననిది. అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి, యెహోవా నాతో ఇకనేమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను. ఆ రాత్రి దేవుడు బిలాము నద్దకు వచ్చి, ఇక్కడ ఏమైందంటే ముందు పంపించిన వాళ్ళు మాటేమో, మీరు ఈ రాత్రి ఉండండి నేను చూస్తాను అన్నాడు. దేవుడు వెళ్ళొద్దు అనగానే వెళ్ళొద్దు అంటున్నాడు. కొంటారు మీరు. తర్వాత బాలాకి ఏం చేశాడట, బహు ఘనత వహించిన వాళ్ళని, అంటే కొంచెం అధికారులు, పెద్దోళ్ళని, అంటే పెద్దోళ్ళ మాట అయితే వింటాడో మీద విషయం. ఇప్పుడు చూడండి, మంచిగా మంచోళ్ళు వచ్చి చెప్పి తీరా బాబు వచ్చి తీరా బాబు అన్నారు అనుకో, రోడ్డు మీద షాపుల్ని తీరు. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళకి కూడా చేయి తడిపి పంపించేస్తారు. వాళ్ళ మాట కూడా వినలేదు అనుకో, అప్పుడు ఎవరు వస్తారు, కొంచెం రౌడీలో ఎస్సీఓ డీజీఓ గవర్నమెంట్ వాళ్ళు డీసీఎం వస్తుంది, లారీ వస్తుంది. అప్పుడు అక్కడ ఆ చిన్న డబ్బా కూలగొట్టగానే ఇక్కడ వాళ్ళు చదివేసుకుంటారు. హల్లెలూయా. ఈ ఘనత వహించిన వాళ్ళని పంపించాడంట. పంపిస్తే పాపం వాళ్ళు కూడా రుబాబుగా ఏమి రాలా. అయ్యా ఇందాక వచ్చిన వాళ్ళకి సరిగ్గా మాట్లాడడం కుదరలా. మొన్న వచ్చిన వాళ్ళకి ఒక ఏమంటారు, ఒక సజెషన్కి వద్దాం అందరం కలిసి, ఇదిగో నువ్వేం చెప్తావో అది చేస్తానంటున్నాడు బాలాకు. ఏం చెప్తావో అది చేస్తానంటున్నాడు అంటే అర్థం ఏంటి, నీకు ఏది కావాలో అది ఇందాక తెచ్చిన వెండి బంగారమే కాదు, ఇది ఇంకా మళ్ళా ఇంకా ఎక్కువ తీసుకొచ్చాం, డబ్బు తెచ్చాం, ధనం తెచ్చాం గనుక బాలాకు రమ్మంటున్నాడు, దయచేసి మీరు రండి అని అడిగాడు. అడిగితే బిలాం అన్నాడు యథావిధిగా, అయ్యా ఇదిగో కొద్ది మాటే మంచి మాట చెడ్డ మాట పలకడం నాతో కాదు కనుక దేవుణ్ణి నేను అడగాల, దేవుణ్ణి అడుగుతాను, ఈ రాత్రి మీరు కూడా ఇక్కడ ఫోన్ చేసి పడుకోండి అని దేవుణ్ణి అడగడానికి వెళ్ళాడు. చూడండి, ఒక మనిషి పడిపోవడానికి ఎన్ని కారణాలు ఉంటాయి అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఒక మనిషి పడిపోవడానికి కన్ను చూపే కొంత కారణం. ఇప్పుడు బిలాము మొదట చెప్పాడు కదా, దేవుడు ఒకసారి చెప్పాడు కదా, ఏమని చెప్పాడు, నువ్వు వెళ్ళకూడదు, ఆ జనులు ఆశీర్వదింపబడిన. ఇప్పుడు ఒకసారి ఆశీర్వదించిన మనిషిని దేవుడు పడేయగలుగుతాడా? ఒకసారి దీవించిన మనిషిని దేవుడు వదిలేస్తాడా? వదిలేయలేదు. ఆ సంగతి బిలాముకు తెలియదా? తెలుసు. అయినా సరే మరలా రెండోసారి ఎందుకు దేవుణ్ణి అడగాలి వెళ్ళి అంటే అక్కడ అర్థం ఏంటంటే, అక్కడ ఏం పెరిగింది, ముందు వచ్చిన వాళ్ళేమో కొంత బంగారం కొంత ఎండు తెచ్చారు, కొంత అది తెచ్చారు. ఇప్పుడు ఇంటిడి బంగారం తెచ్చేశారు, ఎండు తెచ్చేశారు. కానీ నేను అంటాను అంతటి దేవుని మహిమను పోగొట్టుకుని, దేవుని శక్తిని పోగొట్టుకుని ఈ తుచ్చమైన బంగారం డబ్బు అసలు ఏం చేసుకుంటాడు మనిషి? నాకు వద్దురాని కాళ్ళతో తనితే పోయేది బంగారం, దేవునికి స్తోత్రం. వద్దురాని కాళ్ళతో తనితే పోతుంది డబ్బు. ఎందుకంటే ఏం చేసుకుంటాం? ఎంత సంపాదించినా రేపొద్దున ఎక్కడికి వెళ్ళాలి? పరలోకనుకో నరకనుకో వెళ్ళాలి. మొత్తం మీద ఇక్కడైతే ఉన్నాంగా, భూమి మీద అయితే ఉంటాడా? 200 సంవత్సరాలు బతుకుతారా ఎవరన్నా? లేదు, వెళ్ళిపోవాలా, అక్కడికి వెళ్ళిపోవాలా. అయినా ఎందుకు ఈ ఆశ? మనిషికి ఆశ చూపి మోసం చేస్తుందంట లోకం. దేవునికి
ఆశ చూపి మోసం చేస్తుందంట. జనులు అంటారు, ఇదిగో నీకు అది చేస్తాం ఇది చేస్తాం. అబ్బా నీ అంత గొప్పగా వాక్యం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నాయన. ఇదిగో నీ పేరు ఎంతరా పేరు, నీ పేరు ఎంత? డాక్టరేట్ ఇచ్చేస్తాం, రెవరెండ్ ఇచ్చేస్తాం, పాస్టర్ గారిని చేసేస్తాం. ఎందుకు పాస్టర్ గారిని చేసేసేది? రెవరెండ్ ఇచ్చేసేది ఎందుకు? అభిషేకం ఇచ్చేస్తాం, నీకు ఆర్డినేషన్ ఇచ్చేస్తాం. ఎందుకు ఆర్డినేషన్, ఎందుకు అభిషేకం? వాక్యాన్ని తెలుసుకుని దేవుని చేత అభిషేకింపబడి దేవుని మాటలు కొంతమందికి బోధించి కొన్ని ఆత్మలను అగ్నిలో నుంచి లాగడానికి అభిషేకం ఎందుకు, ఆర్డినేషన్ ఎందుకు? నేను త్రోసివేసి మాట్లాడట్లేదండి. నీవు డబ్బును ఆశించకూడదు, ధనం ఆశించకూడదు, ఈ లోకం నీ విడిచి వెళ్ళిపోతావు అన్నప్పుడు అవన్నీ ఎందుకు నీకు? అవన్నీ ఎందుకు నీకు? కంగారు పడిపోతారు మనుషులు. అలవాటు కొలిది ఆశపడిపోతారు మనుషులు. చూడండి, దైవ సేవకుడు వద్దన్నాడు. ఫస్ట్ వద్దన్నప్పుడు వద్దనికినే చెప్పాల. ఇంకా రెండోసారి వచ్చినా మూడోసారి వచ్చినా వద్దనే చెప్పాలి. ఇంకా అది వద్దంటే వద్దంతే. అక్కడ లాలోజీలు లేవు, అక్కడ కాంప్రమైజులు లేవు దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. దేవుడు మనసు మార్చుకోడు. ఎప్పుడు నిన్ను ఆశీర్వదించడానికే చూస్తాడు. ఒకవేళ నీకు కేడు చేయాలని ఆలోచించినా దేవుడు నువ్వు చేస్తున్న పొరపాటుని బట్టి నీ మీద కోప్పడినా, ఎప్పుడైతే నీవు మనసు మార్చుకుని దేవుని దగ్గరకు వస్తావో అప్పుడు నీ ఎడల చేయవలసిన కీడు చేయక ఆయన మనసు మార్చుకుని మేలే చేసే దేవుడు తప్ప ఒకసారి మేలు చేద్దామని మరలా కీడు చేసే దేవుడు కాదు నా దేవుడు. బైబిల్ అంతా చదివినా మేలు చేద్దామని చెప్పేప్పుడు కీడు చేసినాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ సేవకుని రమ్మని బతులాడుతున్నారు, ఆస్తి ఇస్తామంటారు, సంపాదిస్తామన్నారు. పడగొట్టేస్తాడు సాతాను గాడు. తర్వాత దైవ సేవకుడు బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడు అనుకుంటున్నా? ఏమన్నాడంటే దేవుడు, అయ్యా బిలాము, నిన్ను ఒకసారి వద్దన్నాను, నువ్వు మాట వింటలేదు. అయితే నీ లోపల ఏముంది? ఇప్పుడు నీ లోపల ఏముంది? ధనాపేక్ష ఉందంట. ఎంత టైం అయింది చెప్పండి ఒకసారి నాకు. 12:50. నీ లోపల ఏముందంటే ధనాపేక్ష ఉంది. ఏసాన్ గారు ఒక మాట చెప్పాడు. సావు దగ్గరికి వెళ్ళాడంట. సావు దగ్గరికి అంటే ఒక అతను చనిపోతే సమాధి కార్యక్రమాలకు వెళ్ళారు. అంతకు ముందు 10 రోజుల క్రితము అతను చనిపోయాడు. ఒకడే చనిపోయాడు. కాకపోతే ఎక్కడ? దుబాయ్లో చనిపోయాడు, అమెరికాలో చనిపోయాడు. అక్కడి నుంచి ఇక్కడికి పంపించడం కష్టమవుతుంది, అక్కడే సమాధి కార్యక్రమాలు అవి చేస్తున్నారు అని తెలిసింది సేవకులకి. ఆ రోజు చర్చిలో ప్రకటించి పలానా సేవకులు చనిపోయారంట, అక్కడే సమాధి కార్యక్రమాలు చేస్తున్నారంట అని ఇక్కడ ఉండే ప్రార్థన చేశారు వాళ్ళు సమాధి కార్యక్రమం కొరకు. హల్లెలూయా. సమాధి కార్యక్రమం కొరకు ఇక్కడుండే ప్రార్థన చేశాడు. అంటే ఇంకా ఆ సమాధి దగ్గర ఉండట్టే వీళ్ళు ఊహించుకున్నారు 10 రోజుల క్రితం. తర్వాత 10 రోజుల తర్వాత అనుకోని పరిస్థితుల్లో అక్కడ సమాధి చేయలేదంట. మొత్తం మీద డబ్బులు ఖర్చు పెట్టి ఆ శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చారంట. ఇక్కడికి ఊరికి తీసుకొచ్చారంట. తర్వాత రెండో రోజు, ఒక రోజు అంతా ఉంచుతారంట, రెండో రోజు సమాధి చేస్తారంట. అంటే సరే అప్పుడే అయిపోయింది అనుకున్నాంగా, అప్పుడే సమాధి చేసినట్టు మేము ఊహించుకున్నాంగా. వచ్చిందంట, శవం వచ్చిందంట. సరే చూసొద్దాం పాండి అని చెప్పి దైవజన్ లేసన్ గారు ఇంకా కొంతమంది వెళ్ళారు అక్కడికి. ఎక్కడికి? ఏం చూడడానికి? శవాన్ని చూడడానికి వెళ్ళారు. వెళితే ఆ శవానికంట అంతకు ముందు చచ్చిపోయినప్పుడు వచ్చిన ఫోటోలకి ఇప్పుడు శవాన్ని చూసేదానికి కొంచెం డిఫరెంట్ కనపడుతుంది. ఏం డిఫరెంట్? కొంచెం గడ్డము మీసాలు మొలిసినాయి అంట శవానికి. ఏనండి, గడ్డము మీసాలు మొలిసినాయి అంట. అక్కడ వాళ్ళ భార్య వాళ్ళ చుట్టాలు అంటున్నారు, అయ్యో ఈయన చనిపోలేదు అనుకుంటా. అప్పుడు చచ్చిపోయినప్పుడు ఫోటోలో ఇదిగో క్లీన్ సేవ్ లో ఉన్నాయి, క్లీన్ సేవ్ ఉంది. ఇప్పుడేమో ఆ గడ్డము గరుకరుకులాడుతుంది, గడ్డం మొలిసింది, మీసాలు మొలిసినాయి. ఈయన మరి కావాలని ఊపిరాడక పెట్టేశారా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోపు ఊపిరాడక చనిపోయినట్టున్నాడు, చచ్చిపోక ముందే వీళ్ళు ప్యాక్ చేసినట్టున్నారు అని కంగారు పడిపోయి ఏడుస్తున్నారంట. అయ్యా అన్యాయంగా చంపేశారు నా
ఏడుస్తున్నాడు. యేసన్న గారు చూస్తా, నిజమే కదా, అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఆ శవానికి కూడా ఆ ప్రక్కనే ఒక డాక్టర్ ఉండి, ఆ శవంతో పాటు అంబులెన్స్ లో వచ్చిన డాక్టర్ ఉండి చెప్పాడంట, అమ్మా మీరు కంగారు పడకండి, మనిషి బాడీ చచ్చిపోయినా, మనిషి చచ్చిపోయినా, ప్రాణం వెళ్ళిపోయినా, మనిషి శరీరంలో కొన్ని రోజుల వరకు తడి ఉంటది, తేమ ఉంటది. బాడీలో ఏముంటది? తేమ ఉంటది. ఆ తేమతో ఏం చేస్తాయి అంటే నెత్తి మీద ఎంటుకలు పెరుగుతాయి, ఈ గడ్డం పెరుగుతుంది, మీసాలు పెరుగుతాయి. తేమ కప్పెట్టలేదు కాబట్టి చచ్చిపోగానే కప్పెట్టేస్తే 4 రోజుల తర్వాత చూసి మళ్ళీ మేసం మొలిచింది, గడ్డం మొలిచింది అంటే కాదు, కుళ్ళు కంపు కొడుతుంది. ఐస్ లో పెట్టి బాక్స్ లో పెట్టి పంపించారు కనుక తేమ ఉంది కనుక తేమతో ఆయన గడ్డాల మీసాలు పెరిగినాయి. లోపల ఉందా తేమ, కానీ బతుకున్న మనిషిని కాదు వాళ్ళు పెట్టింది. ఆ డాక్టర్ చెప్పాడంట, అంటే సైన్స్ పక్క గడ్డం మేసం పెరుగుద్దంట ఒకవేళ బాడీని కనుక అలా మెయింటెనెన్స్ చేస్తే, ఉంచగలిగితే. ఎందుకంటే ఆ లోపల ఉన్న తేమ. అంటే మనిషి చచ్చిపోయాడా బతికాడు? ఇప్పుడు మనిషి చచ్చిపోయాడు, ప్రాణం వెళ్ళిపోయింది, అయినా సరే లోపల ఏముంది? తేమ అలా ఉండిపోయింది. అలాగే మనుషులు మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, రక్షణ పొందుతున్నారు. మేము సువార్త చేయాలి, శ్రమైన, నిందైన, అవమానాలైన, కష్టమైన మేము సువార్త చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నారు. దేవుని కొరకు బ్రతకాలని ఆశ వాళ్ళలో ఉంటుంది తప్ప, ఉంటుంది కానీ లోపల కొంచెం తేమ ఉంటుంది. ఏం తేమ? పాత బతుకనే తేమ. ఆ బాప్తిసం పొందక ముందు ఉన్న ఆశలు, సినిమాలు చుట్టాలు తిరగాలి, సిగరెట్లు కాల్చాలి, తంబాకులు తినాలి, అది తినాలి, ఇది తింటే గాని బ్రతకం, అది తింటే గాని బ్రతకం, ఎంజాయ్ చేయాలని ఆశ ఉంటుంది చూడు, అది కొంచెం కొంచెం అప్పుడప్పుడు బయటకు వస్తుంటది. హల్లెలూయా, బయటకు వస్తుంటది, అప్పుడప్పుడు బయటకు వచ్చి అది మొలుస్తుంటది అనమాట. తేమ అంటారు, తేమ అంటారు, తడి. ఈ బిలాము కూడా ఒకసారి వద్దన్నప్పుడు దేవుడు మానేయాలిగా, మరలా ఇల్లాడు అడగడానికి. అంటే లోపల ఏముంది? ఆశ ఉండిపోయింది. ఈ ఆశ చూపి మోసం చేస్తున్నాడు సాతానుగాడు. ఏర్పరచబడిన వారిని సహితము ఏం చేస్తుందని చెప్పింది? ఏర్పరచబడిన వారిని సహితము చెడగొట్టేస్తుంది, పడగొట్టేస్తుంది. దేవుని రాజ్యానికి స్వతంత్రులుగా మార్చబడిన వారిని సైతం పడగొట్టేసి దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా చేయడమే సాతానుగాడి పని. హల్లెలూయా. తర్వాత బిలాము దేవుడిని అడగ్గా దేవుడు అన్నాడు, పో వెళ్ళు, నీకు డబ్బు ఆశ కలిగిందిగా, వెళ్ళు. కానీ నేనేం చెప్తా అదే చెప్పాను. అంటే అక్కడికి వెళ్ళాడు, బాలక్ దగ్గరికి వెళ్ళాడు, బయలుదేరేటప్పుడు గాడికి గంతలు కడితే సరే బిలాంని వెళ్ళమన్నాడు. కానీ దేవునికి ఏమనిపిస్తుంది అంటే అనవసరంగా డబ్బు ఆశలో పడిపోయాడు, అనవసరంగా డబ్బు ఆశలో పడిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇంకా నా ఆత్మను కోల్పోతాడు, నా పరిశుద్ధాత్మ శక్తిని కోల్పోతాడు. అలా కోల్పోవడం నాకు ఇష్టం లేదని చెప్పి ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూత ఏం చేసిందంటే ఖడ్గం దూసి నిలబడింది. అలా ఖడ్గం పట్టుకుని నిలబడింది. ఇలా నిలబడింది, కనపడుతుందా వీడియో? ఇలా ఖడ్గం పట్టుకుని నిలబడింది దేవదూత. ఆ గాడిది పరిగెడతా ఉంది, దారికి ఎదురుకుండా వచ్చి నిలబడింది ఖడ్గం దూసి దేవదూత. ఎందుకు నిలబడింది? ఆ సేవకుణ్ణి కాపాడుకోవడానికి. పడిపోయే స్థితిలో ఉన్న సేవకుణ్ణి, డబ్బాసులో పడిపోయి వెళ్ళిపోతున్న సేవకుణ్ణి కాపాడుకోవడానికి దేవుని దూత వచ్చి అలా నిలబడింది, ఖడ్గం పట్టుకుని నిలబడింది. ఈ గాడిద చూసింది, మనిషి చూడలే, పైన ఉన్న మనిషి చూడలే. ఈ గాడిద చూసి ఏం చేసిందో తెలుసా? ఆ రూట్ లో పట్టింది. ఈ రూట్ లో వెళ్తే ఖడ్గం చూసి నిలబడింది దేవదూత కనుక ఆ రూట్ లో వెళ్దాం. ఈ దేవదూత ఏం చేసిందో తెలుసా? అది అక్కడ 4 దారులు కలుస్తున్నాయి చూడు, అక్కడ నిలబడింది. బిడ్డ, నేనేదో నిన్ను ఆపుదామని నేను నిలబడితే నువ్వు నన్ను చూసి ఇంకో దారి పడతావని 4 దారులు కలిసే చోట ఆగింది వెళ్ళి దేవదూత. ఇంకెట్టి వెళ్ళాలో తెలవదు ఎవరికి? గాడిదకి వెట్టెళ్లాలో తెలవక ఎటు దారి వెళ్ళినా ఈ దేవదూత కనపడుతుంది దానికి.
ఖడ్గం పట్టుకుని ఉంది చేతిలో. ఒక మనిషిని కాపాడుకోవడానికి దేవుడు ఎంత తపన పడుతుంటాడో తెలుసా? ఈ మనిషి ఈజీగా ఆరోగ్యం పొందుకున్న తర్వాత వదిలిపెట్టేస్తాడు, ఈజీగా పిల్లలు పుట్టిన తర్వాత వదిలేస్తాడు, ఈజీగా అనుకున్న కార్యాలు జరగగానే దేవుని వదిలిపెట్టేస్తారు ఈజీగా. ఆ మనిషిని కాపాడుకోవడానికి, ఆ ప్రవక్తని కాపాడుకోవడానికి, ఆ సేవకుని కాపాడుకోవడానికి దేవదూతను పంపిస్తే దేవదూత ఆ గాడిదని అడ్డుకుంటా ఉంది. వెళ్ళిన స్థలంలో ప్రతి స్థలంలో అడ్డుకుంటా ఉంది. 4 దారులు కలిసే చోట నిలబడింది. ఖడ్గం పట్టుకి నిలబడితే ఈ గాడిద ఏం చేసిందో తెలుసా? ఏ దారిలో వెళ్ళినా ఈ దేవదూత కనపడుతుంది. అక్కడ దారి మళ్ళినప్పుడు ఈ దారి మంటారు వెళ్ళమంటే ఆ దారికి వెళ్తున్నామని పాటమని పీకాడు, గాడిదని కొట్టాడు. ఎవరు? ప్రవక్త బిలాం పాస్టర్ గారు కొట్టాడు. సరే 4 దారులు కలిసి ఉన్న చోటకి వెళ్ళేటప్పటికి, ఆ మధ్యలో నిలబడేటప్పటికి ఆ దేవదూత ఏం చేసిందో తెలుసా? ఈ దారి కాదు ఆ దారి కాదు అని చెట్లలో నుంచి మొదలెట్టింది. చెట్లలో నుంచి వెళ్ళడం మొదలెడితే బిలాం కాళ్ళు అవతల ఉన్నాయి కదా, దేవదూతకి కాళ్ళు అవతల ఉన్నాయి కదా, ఆ చెట్టుకి కాలుకి తగులుతుంది, ఈ చెట్టు ఈ కాలుకి తగులుతుంది, ఆ చెట్టు ఈ కాలుకి తగులుతుంది, ఈ చెట్లలో నుంచి రాసుకుంటూ పోతుంది దేవదూత గాడిద. చెట్లలో నుంచి రాసుకుంటూ పోతుంటే ఆ కాలు ఈ కాలు తగులుతా ఉంది. బిలాం కోపం వచ్చి మళ్ళీ బ్యాట్మన్ పీకాడు, దాన్ని కొట్టాడు. కొట్టిన తర్వాత ఇంకా దేవదూత ఏం చేసిందంటే మరలా తిరిగి ఆ చెట్ల సందుల్లోకి వచ్చి నిలబడింది. అలాగే ఇంకా ఎటు వెళ్ళడానికి లేదు దేవదూతకి, గాడిదకి. కార్నర్ ఇంకా అక్కడ లాస్ట్. అక్కడేమో ఒక దారి ఉంది కనుక ఆ దారి అమ్మట వెళ్ళిపోయింది. అదే ఉంచి సౌండ్ తక్కువ పెట్టు. ఆ దారి ఉంది కనుక దారి అమ్మట వెళ్ళిపోయింది. 4 దారులు కలిసిన చోట నిలబడితే చెట్లలో నుంచి వెళ్ళింది. ఇంకా కుడికి గాని ఎడమకి గాని తిరగడానికి సందు లేదు. అక్కడ నిలబడింది దేవదూత వెళ్ళి. గాడిదకి ఎటు వెళ్ళడానికి లేదు. ఇంకా ఈ గాడిద ఏం చేసిందో తెలుసా? గెర్రమని తిప్పి కింద పడేసి బిలాము పడిపోయి బిలాం ధనా లేచి బిలాం అంటాడు, నా చేతిలో కట్టుకుమన్నాయాలని నిన్ను చంపేసేదాన్ని అని కొట్టాడు. 3 సార్లు కొట్టాడు. యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చింది. హల్లెలూయా. గాడిదకు మాట్లాడే శక్తిని. అప్పుడు గాడిద మాట్లాడడం మొదలెట్టింది. నువ్వు నన్ను 3 కొట్టితివి. నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు కదా, నేను నిన్నేమి చేసి నేను నిన్నేం చేశాను? నేనేం చేశానని కొట్టావు? 3 సార్లు కొట్టావు. నిన్ను అటు వెళ్ళమంటే ఇటు తిరిగావా? ఇటు వెళ్ళమంటే చెట్లలోనికి వచ్చావా? ఇప్పుడు నన్ను పాడేసావా? అట్టప్పుడు గాడిద అంది, అయ్యా ఇన్ని రోజుల నుంచి నన్ను ఎక్కుతున్నావు, వెళ్ళమన్న చోటకి వెళ్తున్నా, తీసుకెళ్ళమన్న చోట తీసుకెళ్ళి దింపుతున్నా, మరలా తీసుకొచ్చి ఇంటికాడ దింపుతున్నా, ఎప్పుడైనా నీకు ఇలా చేశానా? ఒక్క క్వశ్చన్. ఎప్పుడైనా నీ దారికి నేను అడ్డం వచ్చానా? ఎప్పుడైనా ఇలా చేశానా? ఎప్పుడైనా నిన్ను పడేశానా? నువ్వు వెళ్ళమన్న చోటకి వెళ్తున్నా, తీసుకెళ్ళమన్న చోటకి తీసుకెళ్తున్నా, తీసుకురమ్మన్న చోటకి తీసుకొస్తున్నా, నీ ఇన్నిసార్లు ఎక్కుతూ దిగుతూ ఉన్నావు, ఎప్పుడైనా నిన్ను ఇలా చేశానా? అందుకు గాడిద చదవండి ఏమన్నా. అందుకు గాడిద నేను నీ దానైనది మొదలు నీవు నన్ను కొన్నది మొదలుకుని నీ దానినైనది మొదలుకుని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? అబ్బా ఏం క్వశ్చన్ అండి. నేను నీ దానినైనది మొదలుకుని నువ్వు ఎక్కుచూ దిగి వచ్చిన గాడిదని కానా? నేనేమన్నా మారానా? నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయట నేను ఎప్పుడైనా ఇట్లా పడేసానా? ఇట్లా చేయడం జరిగిందా అని బిలాంతో అనగా అతడు అబ్బే ఎప్పుడు చేసిన దాఖలేమి లేవు. అంతలో యెహోవా దూత బిలాము కన్నులు తెరిచెను గనుక యెహోవా బిలాము కన్నులు తెరిచాడంట. అబ్బా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దూసిన ఖడ్గము చేత పట్టుకొని ఒక సేవకుణ్ణి పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం ఉండదు. ఒక వ్యక్తిని పోగొట్టుకోవడం దేవునికి ఇష్టం ఉండదు. నిన్ను ఎంతో ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు.
ఆయన కాపుదలలో నిన్ను పెంచాలని, నిన్ను ప్రేమించాడు, కడ వరకు నిన్ను కాపాడి, నీ ఆత్మను కాపాడి, నీవు మూలుగుతూ ఉన్నా, నువ్వు లెగలేని స్థితిలో ఉన్నా, ఉచ్చరింపగాని సఖ్యములతో ఆయన మూలుగుతూ ప్రార్థన చేసి నిన్ను కాపాడి పరలోకం చేర్చాలని నీ కొరకు కలవరి శిలువలో ఆయన మరణించాడు. ఆయన నిన్ను పోగొట్టుకోవడం ఇష్టం లేదు, నిన్ను పోగొట్టుకోవడం ఇష్టం లేదు ఆయనకి. కనుక ఏం చేశాడంటే గాడిద చేత మాట్లాడిపించాడు. తర్వాత బిలాము కళ్ళు తెరిచాడు. గాడిద మాట్లాడితే గాని ఈ గుడ్డోడు కళ్ళు తెరవలేదు. గుడ్డోడు కాదు, మంచోడే. అంటే గాడిద మాట్లాడితే గాని ఈడి గర్వము పోలేదు. దిగదు, ఒక్కొక్కడి గర్వం దిగదు. గాడిద మాట్లాడితే గాని ఈడి ఈగో తగ్గదు. అందుకు ఒక్కొక్కసారి గాడిదకి పని అప్ చెప్తుంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దర్గాలో చర్చి దగ్గర మేకపోతుండేది, మేకపోతు. ఇంతకుముందు ఉన్న పెద్ద అక్కడ మేము వేరే చోట కిరాయికి ఉండి అక్కడ చర్చిలు నడిపించాం. ఎవరైనా వెనక్కి తిరిగి నుంచున్నారా, అంత దూరం నుంచి పరిగెట్టుకొచ్చి పొడిచేసేది. బ్యాక్ సైడ్ చూపిస్తున్నా. కొంత అక్కడ పడేది. నా మీదకి ఎప్పుడు రాలేదులేదు. నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని కానీ దాన్ని ఎదుర్కొండే ఇప్పుడు రాలేదు. ఒకవేళ అది వస్తుంటే ఒకవేళ పొరపాటున దాని చేత గుద్దించుకోవడానికి ఎవరు లేరంటే నేను పక్క తప్పుకునేవాడిని, ఎందుకంటే నేనే ఉన్నాను అక్కడ. ఎవరైనా ఉన్నారంటే ఇడు పడింది అనుకునేవాడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కటి తగిలితే గాని బుద్ధి రాదు. గాడిద మాట్లాడితే గాని నేను కళ్ళు తెరుచుకోలేదు. ఇక్కడ దేవుడు కళ్ళు తెరిచిన తర్వాత ఏం చూశాడు? అక్కడ దూసిన ఖడ్గముతో నిలబడిందంట దేవదూత. అబ్బా, యెహోవా దూతను చూశాడు. నమస్కారము చేయగా దూతను చూడగానే సాష్టాంగ నమస్కారం చేశాడు. యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదని ముమ్మారు నీ గాడిదని నువ్వు ఎలా కొట్టావు? నువ్వెందుకు కొట్టావు ముమ్మారు నీ గాడిదని? కొట్టితివి. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతంగా చెడిపోయింది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. అబ్బా, హల్లెలూయా. నువ్వు మొన్న ప్రార్థన చేసినప్పుడు వద్దన్నా, నన్ను వెళ్ళొద్దన్నా, మెలకొని ఊరుకున్నావా? ఇప్పుడు బంగారం ఎక్కువ వచ్చిందని అధికారులు పెద్దోళ్ళు వచ్చి పిలుస్తున్నారని, వాడొచ్చి పిలుస్తున్నాడు, ఏలు విడిచిన మామ వచ్చి పిలుస్తున్నాడని, ఏలు విడిచిన తాత వచ్చి పిలుస్తున్నాడని, చుట్టాలు వచ్చారని, ఎప్పుడు రానోళ్ళు అబ్బా 10 సంవత్సరాలు అయింది ఏళ్ళు మేము విడిపోయి, 10 సంవత్సరాల తర్వాత మా మామ ఇంటికి వచ్చాడు, మరలా ఇప్పుడు మేము చర్చి అని వెళ్ళిపోతే ఏమనుకుంటాడో ఈ పనికి మాలోడని సెంటిమెంట్లకు పోయి పెద్దోళ్ళు వచ్చి పిలిచారని, వాళ్ళొచ్చి పిలిచారని, వీళ్ళొచ్చి పిలిచారని పదే పదే దేవుని దగ్గరకు వెళితే దేవుని కోపం వచ్చి అన్నాడు, పో చూస్తా, నీ సంగతి చూస్తా, పో. నీ బుద్ధి విపరీతంగా మారిపోయింది. నీ బుద్ధి కనుక నీకు బుద్ధి చెప్పాలి. ఎలా బుద్ధి చెప్పాలి? ఎలా బుద్ధి చెప్పాలి? గాడిదతో చెప్పాలి బుద్ధి. నోరు లేని గాడితో దానికి మాట్లాడడం వచ్చే గాడిదకి రాదు. కానీ ఒక మనిషికి బుద్ధి చెప్పడానికి గాడిదనే కాదు ఈ సినిమాల్లో ఏకల చేత కూడా మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిదనే కాదు, దేన్నైనా దేవుడు వాడుకుంటాడు. ఒక సేవకుడిని కాపాడడానికి అయితే దేన్ని వాడుకున్నాడు తెలుసా? ఇప్పుడు అని చెప్తా ఆల్ నైట్ లో దేన్ని వాడుకున్నాడు తెలుసా? సాలిగూడు ఉంటుంది తెలుసా మీకు? స్పైడర్ మ్యాన్ సాలిపురు. దాన్ని వాడికిని ఒక దైవ సేవకుడిని కాపాడాడు దేవుడు. దైవ సేవకుడు పరుగు వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోగానే సాలిగూడు వచ్చి మొత్తం అల్లేస్తాడు. అల్లేస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఎప్పుడో పాడుపడ్డ ఇల్లు, దీంట్లోకి వెళ్ళి ఉంటాడు ఏంటాడు, పారిపోయి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇంత పురుగును కూడా వదలన్నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక మనిషిని కాపాడాలనుకుంటే వాడుకుంటాడు, ఒక మనిషికి బుద్ధి చెప్పాలనుకుంటే వాడుకుంటాడు, దేన్నైనా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. మనిషి విపరీతమైన బుద్ధితో ఉన్నప్పుడు దేన్ని వాడుకున్నాడు? జంతువుని వాడుకున్నాడు, గాడిదని వాడుకున్నాడు. కారణం ఏంటంటే నిన్ను పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం. అక్కడ అంటాడు, ఈ గాడిదే నన్ను చూసి ఈ ముమ్మారు నా ఎదుట నుండి తొలగెను. అబ్బా, ముమ్మారు నా దగ్గరికి రాకుండా అది నిన్ను తప్పించింది. అది నా ఎదుట నుండి తొలగని ఎడలా, నా ఎదు నుండి నన్ను చూసి అది దారి మళ్ళకోకుండా ఉంటే నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి వేసేద్దును, దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పాను. ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? దూత దేవదూత మాట్లాడుతుంది. ఏమంటుందో తెలుసా?
ఇదిగో ఈ గాడిదే 3 సార్లు నన్ను చూసి దారి మళ్ళీకి వెళ్ళింది. అది నీ ప్రాణాన్ని కాపాడు. నీ ప్రాణాన్ని కాపాడింది. అది లేకపోతే లేకపోతే అది నన్ను చూడకోకుండా నా దగ్గరకు వచ్చుంటే నిన్నేసేసి దాన్ని కాపాడకుండా. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేశాడంటే బిలాం మీద కోపంతోనే పంపించాడు దేవదూతని. వేసి ఎందుకు అలాంటి వాడు ఉన్నావు లేకపోయినా ఒకటే అన్నాడు ముందు. తర్వాత బిలాం మీద జాలితో గాడిదికి చెప్తా ఉన్నాడు, తిరిగట్టు అడ్డం రా. తిరిగట్టు. వచ్చి అడ్డం వస్తే నేను ఆగుతానండి. చూసావా? హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తండ్రి పిల్లోడి మీద కోపం వచ్చి బాగా కొడుకుని చంపేయాలన్న కోపంతో కత్తి తీసుకుని వెళ్తున్నాడు పిల్లోడి మీద. ఆడు అంత దూరంలో ఉన్నాడు. ఇక్కడ బయలుదేరాడు. ఈయన మహా కోపం వచ్చింది కొడుకు మీద కోపం వచ్చింది. కోపం వస్తే బయలుదేరాడు కత్తి తీసుకుని వెళతా ఉన్నాడు. వెళతా ఉంటే పక్కన భార్య ఉంది, తలపై కత్తి భార్య ఉంది పక్కనే. అంత దూరం నుంచి వచ్చి వాడు అంత దూరంలో ఉన్నాడు కొడుకు. అంత దూరం నుంచి వచ్చి తండ్రి ఇతనంగా భార్య ఉంది, భార్య దగ్గరికి వచ్చి అన్నాడంట, మనం కోపంతో వాడిని కొట్టేయడానికి వెళ్తాను, నువ్వు అడ్డం రావేంటి? అంత ప్రేమ దేవునికి. అంటే కోపం వచ్చింది వాడి మీద, కానీ ప్రేమ ఏమనిపిస్తుంది? ఎవరన్నా అడ్డం వస్తే నేను ఆగుతాను, ఎవరన్నా అడ్డం వస్తే నేను ఆగుతాను. అంత జాలి కలిగినాడు అంటున్నా దేవుడు. హల్లెలూయా. ఇదిగో ఈ రోజుల్లో నీ మీద కోపం వస్తుంది, నువ్వు చేసే విపరీత పనులను బట్టి, పనికిమాలిన పనులు బట్టి, పనికిమాలిన ఆలోచనలు బట్టి నిన్ను ఏసేయాలన్నంత కోపం వస్తుంది దేవునికి. కానీ అలాంటప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరో అయ్యా బిడ్డను కాపాడిన ఆయన తెలుసో తెలియక చేస్తున్నాడు అని ఎప్పుడైతే మేము అడ్డం వెళ్తున్నామో అప్పుడు మీరు కాపాడబడుతున్నారు. అందుకే సేవకులు ఎవరైనా ప్రార్థన చేస్తారేమో వీళ్ళ కోసం అని చూస్తాడు దేవుడు. అందుకని నేను అంటాను, ఎవరైనా పొరపాటు చేసినా, ఎవరైనా దేవునికి దూరం అయిపోతున్నా నాకు బాధ అనిపిస్తుంది, వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను. అప్పుడు వాళ్ళు కాపాడబడతా ఉంటారు. కారణం ఏంటంటే అడ్డం వస్తే ఆగుదాం అనుకున్నాడు తండ్రి. తండ్రికి ప్రేమ ఉండదా? అందుకనే గాడిదకి చేత మాట్లాడిపించాడు. అందుకే ఇవాళ చెప్పబడిన మాటలు ఏంటో తెలుసా? మన బలహీనతలను బట్టి ఆత్మ మన కొరకు ఉచ్చరింపసాని సత్యములతో, చెప్పలేని మాటలు, చెప్పలేని మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు. ఇంకోటి యేసు ప్రభు అంటాడు, సిమోను సిమోను నిన్ను జల్లిట్లేసి జల్లించాలి, నేను ఎత్తుకుపోవాలని చూశాడు రా సాతాను గడు, కానీ నీకోసం రాత్రి నేను ప్రార్థన చేశాను అంటాడు. మూడోది, ఏర్పరచబడిన వారిని సహితం తొలగిపోతారు, పడిపోతారు, కొట్టుకెళ్ళిపోతారు. నాలుగోది, నిన్ను కాపాడుకోవడానికి జంతువులకు కూడా ఆజ్ఞ ఇస్తాడు. నీ విపరీత బుద్ధిని బయట పెడతాడు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత బిలాము వెళ్ళాడు అక్కడికి, వెళ్ళినా కానీ శపించే అవకాశం మాత్రం దేవుడు ఇవ్వలేదు. తర్వాత ఇంకొక ఆలోచన, పనికి మాలిన ఆలోచన ఇచ్చాడు. ఆ దెబ్బతో ఇశ్రాయేలు ప్రజలకు కొంచెం కీడు వచ్చి పడింది అక్కడ. ఎప్పుడన్నా చెప్తాను మీకు. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. ఈ మాటలన్నీ మన వెనుకల్లో ఫలభరితంగా దేవుడు మార్చును గాక.